యువ కవి షేక్ కరీముల్లా గారు ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహణలో 2006 ఏప్రిల్ 23వ తేదీన అనకాపల్లిలోని హోటల్ విజయ రెసిడెన్సీలో జరిగిన సాహిత్య సభలో ముఖ్య వక్తగా పాల్గొని ఇస్లాం వాద సాహిత్యం అనే అంశంపై ఉపన్యసించారు. ఇస్లాం వాద సాహిత్యం అంటే ఏమిటో మీరు తెలుసుకోండి. గౌరవనీయులు, వేదికపై ఉన్న పెద్దలు, దావూద్ గారికి, అలాగే సిడి ఆవిష్కర్త విశిష్ట అతిథి జేఆర్కే పట్నాయక్ గారికి, సభాధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, ఇచ్చేసిన పెద్దలు, మిత్రులు, సోదరీమణులు అందరికీ ధన్యవాదాలు. నేనిప్పుడు నిర్వీక్షణ శిబిరంలో నేలకేసి కొట్టుకుంటున్న పావురాయి రెక్కను, నేనిప్పుడు నిర్వీక్షణ శిబిరంలో నేలకేసి కొట్టుకుంటున్న పావురాయి రెక్కను, నయవంచిత అంకంలో నిత్య శోకిత అల్విదా గీతాన్ని, జ్వలిస్తున్న కాలాగ్నిలో హరించుకుపోతున్న కర్పూరాన్ని, జ్వలిస్తున్న కాలాగ్నిలో హరించుకుపోతున్న కర్పూరాన్ని, పృథ్వీ నిండా కమ్ముకున్న డేగనీడపై ఒంటరి ధర్మయుద్ధాన్ని, ఆలిపై ఆకలిపై అత్తరు చల్లే అర్ధాకలి బింకాన్ని, ఆలిపై ఆకలిపై అత్తరు చల్లే అర్ధాకలి బింకాన్ని, కార్ఖానాలో కాగిన ఇరుసునై, కాకా హోటల్లో కిచిడి మెతుకునై, స్టీరింగ్ నుండి మిషన్ బేరింగ్ వరకు ఈ మట్టిలో ఆవిరిన రక్తాన్ని, స్టీరింగ్ నుండి మిషన్ బేరింగ్ వరకు ఈ మట్టిలో ఆవిరిన రక్తాన్ని. సోదరులారా, ముఖ్యంగా మన ఇండియన్ హైకూ క్లబ్ వారికి, అనకాపల్లి వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఏ వాదమైనా సరే ఒక చారిత్రక పరిణామంలో, ఒక అవసరంలోంచి అనేక వాదాలు పుట్టుకొచ్చాయి. ప్రాచీన సాహిత్యంలో అంటే భావచిత్రాలకు లేకుంటే సౌందర్యాల్ని వర్ణిస్తూ రాసేటువంటి మరి ఆ కవిత్వానికి కాలం చెల్లి ఎప్పుడైతే మానవ సమాజం సంక్లిష్టంగా మారిందో, మానవ సమాజం, మానవుడి యొక్క జీవితం దుర్భరంగా మారిందో, ఆకలి, దరిద్రం, పీడన, అణచివేత ఇవన్నీ కూడా మనిషిని, సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయో, అప్పుడు కవికి ఒక చారిత్రక అవసరం అయిపోయింది. కవిత్వం రాయాలి. ఎవరి కోసం రాయాలి కవిత్వం? సమాజం కోసం రాయాలి కవిత్వం. ఈ ఊహాలోకాల్లో విహరించడం కాదు కవిత్వం అంటే, లేకుంటే స్త్రీలని వర్ణించడమే కవిత్వం కాదు. చూడండి, ఆ పొలాల్లో పనిచేసేటువంటి ఆ శ్రమజీవుల్ని చూడండి, వాళ్ళని గురించి కవిత్వం రాయాలి. పొలాల్లో మరి రేయింబౌళ్ళు పనిచేస్తూ మన యొక్క శ్రమ, మన ఈ ఉత్పత్తికి కారణమవుతున్నటువంటి ఆ తమ్ముళ్ళ కోసం, ఆ చెల్లెళ్ళ కోసం కవిత్వం రాయాలని ఒక భావన వచ్చేసింది. అలా ఒక అవసరంలో భాగంగా కవిత్వం ప్రజా కవిత్వం అయిపోయింది. ప్రజల కోసం రాయటం కవిత్వం అయిపోయింది. ఆ కవిత్వానికి కాలం చెల్లింది. అయితే ఈ రాను వచ్చేటువంటి క్రమంలో ముఖ్యంగా ముస్లింలు ఎందుకు ప్రత్యేకంగా అనేక మందికి ఒక అనుమానం ఉండొచ్చు. మరి కవిత్వం అనేటువంటి జనరలైజ్గా ఉండాలి, విశాలమైనటువంటి భావంతో కవిత్వం ఉండాలి. ప్రత్యేకంగా ముస్లింలు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కవిత్వం ఎందుకు, దళితులకు ఒక ప్రత్యేకంగా ఒక కవిత్వం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనేటువంటి. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. దళిత కవిత్వాన్ని దళితులే చక్కగా రాయగలరు. అంటరానితనం అనేటువంటి భావాన్ని మిగతా వాళ్ళు ఎంత చక్కగా చెప్పినప్పటికీ, ఎంత గొప్పగా చెప్పినప్పటికీ అది గుండె లోతుల్ని స్పర్శించదు. కారణం, దాన్ని మనం అనుభవించలేదు. అనుభవించేటువంటి
వ్యక్తులు రాసేటువంటి, ఆ సమాజం నుండి వచ్చేటువంటి వ్యక్తులు రాసేటువంటి కవిత్వంలో ఒక సజీవమైనటువంటి మరి శిల్పం ఉంటుంది, అలాగే ఒక పారదర్శకత ఉంటుంది. ఆ కారణంగానే దళిత కవిత్వం వచ్చింది. దళిత కవిత్వంలో భాగంగా ముస్లిం కవిత్వం కూడా వచ్చింది. ముస్లింలు కూడా మొట్టమొదటిలో మైనారిటీ కవిత్వం అని చెప్పి అన్నాం దీన్ని మనం. ఆ వచ్చినప్పుడు ముఖ్యంగా మైనారిటీలు గతంలో ముస్లిం కవులు అనేక మంది ఉన్నారు. చాలా పాతకాలం నుండి ముస్లింలు కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు, పద్యాలు రాసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ముస్లిం కవులు ఎప్పుడు ముస్లింల కోసం, ముస్లింలు ఎప్పుడు ముస్లింలుగా స్పందించి రాసినటువంటి దాఖలాలు లేవు తెలుగు సాహిత్యంలో. ఎప్పుడు మొదలైంది ఇది? ఎందుకు మొదలైంది ఇది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రాను రాను మారుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి పరిస్థితులు, గ్లోబలైజేషన్, ప్రపంచం మొత్తం ఒక్క శక్తి చేతుల్లోకి పోతూ ఉన్నది. ప్రపంచం మొత్తం అమెరికా చేతుల్లోకి పోతూ ఉన్నది. ఈ అమెరికా కొన్ని శక్తుల్ని పావులుగా మలుచుకుని కొన్ని శక్తులు కూటములుగా ఏర్పడ్డాయి ప్రపంచంలో. అది జియోనిజం, అమెరికన్ సామ్రాజ్యవాదం, అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద ఫాసిస్టు శక్తులు. ఈ మూడు ఒక కూటముగా ఏర్పడి కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో రాను రాను ముస్లింల యొక్క పరిస్థితి దుర్భరంగా తయారైనటువంటి పరిస్థితి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఆ సంఘటనల నేపథ్యంలోనే జరిగింది. అనేక కారణాల రీత్యా కావచ్చు. వాస్తవంగా ఒక 4 గోడలు అయితే అది సమస్య కాదు. నా వరకైతే నేను వ్యక్తిగతంగా బాబ్రీ మసీదు కూల్చివేత నేను అంత సీరియస్గా తీసుకోను. కానీ ఇక్కడ ముస్లిం సమాజం ఎట్లా ఫీల్ అయ్యింది? ఒక అస్తిత్వం దెబ్బతింది అంటే మన యొక్క అస్తిత్వం దెబ్బతింది అనేటువంటి ఒక ఫీలింగ్కి గురైంది ముస్లిం సమాజం. దాంతో ఖాదర్ మొహిద్దీన్ పుట్టుమచ్చ వచ్చింది. ఖాదర్ మొహిద్దీన్ పుట్టుమచ్చ ఆ యొక్క బాధల్లోంచి మరి రావటం అనేటువంటి జరిగింది. దాంట్లో పుట్టుమచ్చలో ఖాదర్ మొహిద్దీన్ అంటాడు, ఒక కట్టుకథ నన్ను కాటేసింది, ఒక వక్రీకరణ నన్ను వంచింది, ఒక అపనింద నన్ను అల్లరిపాలు చేసింది. నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది. నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది. కన్న బిడ్డను సవతి బిడ్డగా చిత్రించింది చరిత్ర, అన్నదమ్ముల్ని చీల్చి ఒంటరివాణ్ణి చేసింది చరిత్ర అని చెప్పి మరి ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. అది పుట్టుమచ్చ. ముఖ్యంగా ముస్లింల యొక్క ఐడెంటిటీని చూస్తూ వచ్చినటువంటి సాహిత్యం. ఆ తర్వాత ముస్లింల కోసం రాయటం మొదలుపెట్టారు. నిజానికి ముస్లిం సాహిత్యానికి అనేక దశలు ఉన్నాయి. ఆ దశలు ఏంటంటే 1986 నుండి 90 వరకు ఒక భావ సంఘర్షణ దశ జరిగింది. అంటే ముస్లింలు ఆత్మన్యూన్యతా భావంతో పడిపోవటం. ఏమిటి, మనం నిజంగా దేశభక్తులం కాదా? మనకి ఈ దేశంతో నిజంగా సంబంధం లేదా? ఏంటి మనం ఇలా నిందించబడుతున్నాం? ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎప్పుడూ జరగనటువంటి దాడి ఎందుకు ఈ విధంగా కొత్తగా జరుగుతుంది? కొత్తగా పరాయి వాళ్ళని ఎందుకు చేస్తున్నారు మనల్ని? ఒక ఆత్మన్యూన్యత భావం, ఒక ఆత్మ సంఘర్షణ ముస్లింలలో ఏర్పడింది. ముస్లింలలో ఏర్పడిందంటే అర్థం ఏంటి? ముస్లిం సాహిత్యంలో వచ్చింది. సమాజం యొక్క గుండె చప్పుళ్లే సాహిత్యం. సమాజం ఎట్లా అయితే ఫీల్ అవుతుందో కవి అట్లాగే ఫీల్ అవుతాడు. కవి ఎప్పుడూ కూడా తన ఇష్టం వచ్చినట్టుగా ఫీల్ కావడానికి అవకాశమే లేదు. తన సమాజం ఎట్లా ఫీల్ అవుతుందో కవి అట్లాగే ఫీల్ అవుతాడు. మరి ఈ యొక్క ఆత్మన్యూనత భావం అనేటువంటిది కొనసాగింది. తర్వాత 91 నుంచి 90 దాకా జల్జలా వచ్చింది. అదొక భావావిష్కరణ దశ, తమ యొక్క భావాల్ని చెప్పుకునేటువంటి దశ. తర్వాత అజా వచ్చింది, తర్వాత వతన్ కథల సంకలనం వచ్చింది, ఆ తర్వాత క్రమంలో ఇస్లామాబాద్ సాహిత్యం వచ్చింది సాహిబు పేరుతో. ఇవన్నీ కూడా ఒక చారిత్రక పరిణామాలు ముస్లిం సాహిత్యానికి సంబంధించి, మైనార్టీ సాహిత్యానికి సంబంధించి ఒక చారిత్రకమైనటువంటి పరిణామాలు అన్నమాట ఇవన్నీ కూడా. మరి దీంట్లో ముఖ్యంగా ముస్లింలకు సమస్య ఏంటి? దేశభక్తి సమస్య అయిపోయింది. ఎందుకని సమస్య అయిపోయింది? చరిత్ర వక్రీకరించబడింది. దాదాపు అనేక లక్షల మంది ముస్లింలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చచ్చిపోయినప్పటికీ ఒక్క ఢిల్లీ నడి వీధుల్లోనే 30,000 మంది ముస్లింలను కాల్చి పారేశారు. పిట్టల్ని కాల్చినట్టు బ్రిటిష్ వాళ్ళు 30,000 మంది ముస్లింలని ఒక్క ఢిల్లీ నడి వీధుల్లోనే కాల్చి పారేశారు. కానీ చరిత్రలో ఎక్కడా దానికి స్థానం దక్కలేదు. చరిత్రలో ఎక్కడా కూడా దానికి సరైన స్థానం దక్కలేదు. స్థానం ఉంది కానీ సరైన స్థానం దక్కలేదు. అదొక పెద్ద
సంఘటనగా చూపెట్టబడలేదు. 30,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి అనేక రకాలైనటువంటి జరిగినాయి. అష్ఫాకుల్లా ఖాన్ జీవిత చరిత్ర కావచ్చు, ఉరి కంబాల్ని ముద్దు పెట్టుకుని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బహదూర్ షాని ఈ దేశం నుండి బహిష్కరిస్తే బ్రిటిష్ వాళ్ళు రంగూన్లో మరి జైల్లో ఉండి అతను ఏం చెప్పాడు తెలుసా? నీ చిట్ట చివరి కోరిక ఏంటి చెప్పు అంటే బహదూర్ షా ఏం చెప్పాడంటే, నా దేశంలో నన్ను ఖననం చేయండి అన్నాడు. నా దేశపు మట్టిలో నన్ను ఖననం చేయండి అన్నాడు. అది కుదరదు, అది కుదిరే పని కాదు. నీ దేశంలో నీ మట్టిలో నిన్ను ఖననం చేయం, సమస్య లేదు. ఇంకేమైనా కోరుకుంటే కాదు, నా మట్టిలోనే నేను ఖననం చెందాలి అని చెప్పాను. కనీసం నా దేశపు మట్టినైనా తీసుకొచ్చి నా సమాధిలో వేయండి అన్నాడు బహదూర్ షా. భారతదేశంలోని మట్టినైనా తీసుకొచ్చి నా సమాధిలో వేయండి అన్నాడు బహదూర్ షా. మరి దేశం కోసం లక్షలాది మంది, సుమారు అనేక లక్షలాది మంది పోరాడినటువంటి సందర్భాలని చరిత్ర వక్రీకరించి చరిత్ర మర్చిపోయింది. మర్చిపోయిన కారణంగా ముస్లింల యొక్క త్యాగ ఫలాలు ఎవరికి తెలియకుండా పోయాయి. ఎవరికి తెలియకుండా పోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దేశభక్తి ఒక పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా జిన్నా స్వార్థం కావచ్చు, పాకిస్తాన్ విభజన ముస్లింలకి తీరని నష్టం. అది దేశాన్ని విభజించడం అనేటువంటిది ముస్లింలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి నష్టం. అది జిన్నా స్వార్థం కావచ్చు, ఇంకెవరు ఏ పాలకుల స్వార్థమే కావచ్చు, దేశం విడిపోయింది, ముక్కలు చెక్కలైంది. ముక్కలు చెక్కలైనటువంటి సందర్భంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి బంటుగా మారి ఆసియాలో మరి పాకిస్తాన్ ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పాత్రను భారతదేశంలో పోషిస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగకూడదు, భారతదేశం ప్రపంచంలో గొప్ప మరి రాజ్యాధికార శక్తిగా ఎదగకూడదు, ఒక ఆయుధ శక్తిగా ఎదగకూడదు. భారతదేశం మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశానికి ఇవన్నీ కూడా దక్కితే ప్రపంచంలో డామినేట్ చేస్తుంది. ఇది పైగా సాంస్కృతిక చరిత్ర ఉన్నటువంటి దేశం, దీన్ని తొక్కేయాలనేటువంటి ఒక సామ్రాజ్యవాదం యొక్క కుట్రల్లో పావుగా మారి పాకిస్తాన్ ఈ దేశంలో ఐఎస్ఐ పేరుతోటి మరి అమాయకులైనటువంటి ఒకరిని మతం పేరుతో మరి రెచ్చగొట్టచ్చు, లేకుంటే ఇంకో పేరుతో రెచ్చగొట్టచ్చు. వాళ్ళని వక్ర మార్గం పట్టించి కొన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని అక్కడక్కడ కొనసాగిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే దీన్ని భారతీయ ముస్లింలు సమర్థిస్తున్నారా? అసలు భారతీయ ముస్లింలకి విద్య ఉన్నదా? ఈ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయా? తినటానికి తిండి ఉన్నదా? చదువులు లేవు. కార్ఖానాల్లో, షెడ్యూల్లో, లేకుంటే టైలర్లుగానో ఫుట్పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నో మరి సోడాలు అమ్ముకుంటున్నో బతికేటువంటి ఒక కష్టం చేస్తూ నిత్యం బతికేటువంటి మరి తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తమకు తెలియనటువంటి ఒక పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నప్పుడు మరి వీళ్ళపైన ఒక అపనింద, ఒక కారుమబ్బులాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఈ కొనసాగేటువంటి పరిస్థితుల్లో మొత్తం ముస్లిం సమాజం ఆత్మరక్షణలో పడిపోయింది. నిజానికి చిట్ట చివరికి క్రికెట్ మ్యాచ్ కూడా స్వేచ్ఛగా చూడలేని పరిస్థితి అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే స్వేచ్ఛగా చూడలేం. రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇర్ఫాన్ పఠాన్ బాగా ఆడితే బాగా ఆడాడు, పొరపాటున అవుట్ అయితే దేశద్రోహి, ఇలాంటి కామెంట్స్ వస్తాయి. మేము విన్నాం, స్వయంగా విన్నాం. ఇర్ఫాన్ పఠాన్ బాగా ఆడితే బాగా ఆడాడు, పొరపాటున అవుట్ అయ్యాడని కర్మకాలి, వీడేదో పాకిస్తాన్ వాళ్ళతో లాలుచి పడ్డాడు అంటారు. అనేక మంది అంటారు. అంటే తెలిసి అంటామో తెలియక అంటామో ఒక భావన అనేటువంటిది అట్లా క్రియేట్ చేయబడ్డది. సామాన్య ప్రజల్లో మతోన్మాదం లేదు. భారతదేశంలో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఇక్కడ అనేక మంది, దాదాపుగా 100% మంది పేద ప్రజలు ఇక్కడ ఉంది. 70% వ్యవసాయక దేశం ఇది. పల్లెల్లో నివసించేటువంటి వీళ్ళకి మత పిచ్చి లేదు. వీళ్ళంతా అలాయి బలాయని కలిసి ఉంటారు. కాసిమన్న అంటే మరి లక్ష్మక్క అంటాడు, కోటేశ్వరన్న అంటాడు. మీరు ఒక్కసారి చూడండి పల్లెల్లోకి పోయి, 70% ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు? పల్లెల్లో నివసిస్తున్నారు. ఎంత సామరస్యం కలిసి బతుకుతారో తెలుసా వీళ్ళు. ఒకళ్ళ పండగలకు ఒకళ్ళు మరి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ ఉంటారు, అలాయి బలాయిగా కలిసిమెలిసి ఉంటారు, స్నేహ సంబంధాలతో ఉంటారు. వీళ్ళనేమోనంటే వాళ్ళు ఒప్పుకోలేరు, వాళ్ళనేమంటే వీళ్ళు ఒప్పుకోలేరు. ఆ గొప్ప సంస్కృతి భారతదేశ సంస్కృతిలో ఉన్నది. అనేక సంస్కృతుల్ని ఈ దేశం తనలో కలుపుకుంది ఒక సముద్రంలాగా. అంత గొప్ప చరిత్ర ఉన్నది ఈ దేశానికి. అయితే ప్రత్యేకంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని మీరు సరిగ్గా మరి మీరు ఇట్లా ఉన్నారు, మీరు దేశభక్తిగా లేరు అనేటువంటి ఒక అపనింద ముస్లింలని ఆత్మరక్షణలో పడేసింది. అక్కడి నుంచే ముస్లిం కవిత్వం
ఒక రవ్వలాగా, ఒక లావాలాగా, ఒక క్షిపణిలాగా మరి ముస్లిం కవిత్వం లేచింది. ఎందుకంటే ఈ దేశంలో లక్షలాది ఈ నెలలో ఇంకినటువంటి మా నెత్తురున్నది. మా త్యాగాలు ఎవరి త్యాగాల కన్నా తక్కువ కావు. ఈ నెత్తుర్ని వృధా చేస్తూ మా త్యాగాల్ని కించపరుస్తూ మూలవాసులమైనటువంటి మమ్మల్ని ఈ దేశం కాదు, మీరంతా ఎక్కడి నుంచో వచ్చారంటే ఒక రంపపు కోత, ఒక శుతిమెత్తని రంపంతో గుండెల్ని కోసినట్టుంటుంది. ఆ బాధ ముస్లింలకు మాత్రమే అర్థమైంది. ఆ బాధ ముస్లింలకు మాత్రమే అర్థమవుతుంది. దేశభక్తి అంటే నీకు ఓ జెండాకర్ర కావచ్చు, దేశభక్తి అంటే నీకు ఓ జెండాకర్ర కావచ్చు, పచ్చని బతుకుల్ని కాటికి పంపే సీక్రెట్ ఎజెండా కావచ్చు, రంగురంగుల బొమ్మ కావచ్చు, మహా అయితే క్రికెట్ ఆట కావచ్చు. కానీ ఈ దేశం అంటే మా అమ్మరా, ఈ దేశం అంటే మా అమ్మరా. చిగురాకుకి వసంతానికి, చంద్రుడికి వెన్నెలకి అనుబంధం ఉన్నట్లు మమేకమైన వ్యక్తానుభూతితో తల్లి ప్రేమలో పునీతున్నవుతున్నాను నేను. అయినా ఈ దేశం నీ అబ్బ సొత్తా? నేను నీలా పర్షియాలిండో మరెక్కడి నుండో దిమ్మతిన బడాచోర్ని కాదురా. తల్లి పేగు తెంపుకుని పుట్టిన ఆదిమకాల దళితుణ్ణి, తల్లి పేగు తెంపుకుని పుట్టిన ఆదిమకాల దళితుణ్ణి. ఎయిడ్స్కైనా మందుందేమో కానీ, ఎయిడ్స్కైనా మందుందేమో కానీ దేశభక్తికి మతం ముసుగేసే నీ అజ్ఞాన పురంలో కొరకొరలాడుతున్న వైరస్కు మందే లేదురా. దేశభక్తికి మతం ముసుగేసే నీ అజ్ఞాన పురంలో కొరకొరలాడుతున్న వైరస్కు మందే లేదురా. మీర్ జాఫర్లు జయచంద్రులు ఎవరిలోనైనా ఉండొచ్చు, మీర్ జాఫర్లు జయచంద్రులు ఎవరిలోనైనా ఉండొచ్చు. మీరు మీర్ జాఫర్లని మట్టి కనిపిస్తే ఆనందించేవాళ్ళు. కానీ మమ్మల్ని అందరినీ మీర్ జాఫర్లు అన్నావే. క్రికెట్ మైదానాల్లో, గాయపడ్డ మా హృదయాంతర్యాలలో, చినిగిన మా టోపీ షరాయిల్లో, అల్లా నామాన్ని తప్ప మరేమీ పలకని మా ఇస్తిమా మైదానాల్లో అడుగడుగుని స్కానింగ్ తీస్తున్నావే. అవమానంతో రగులుతున్నాను. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా నన్ను ఇంకా భూమిలో నిలబెట్టాలని చూసే నీ అన్సివిలైజ్డ్ ఆర్గనైజ్డ్ కుట్రలు నేను అసహించుకుంటున్నాను. తెహల్కాం తవ్వకాల్లో తారు డబ్బాలా దొరికిన నీ తారుపడతనాన్ని నేనిప్పుడు ప్రశ్నిస్తున్నా. నువ్వా నేనా, ఎవడరా దేశద్రోహి అని చెప్పి మరి ముస్లిం కవిత్వం ప్రశ్నించింది. ఆ రోజు ఎందుకు ప్రశ్నించింది? అలా ముస్లిం కవిత్వం ఒక భావోద్వేగంతో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఒక దశ 1986 నుండి 1990 వరకు సాగిందనమాట. తర్వాత ధిక్కార స్వరం వచ్చింది ముస్లిం కవిత్వం. ధిక్కార స్వరం వచ్చింది. అసలు ఈ దేశ మూలవాసులం మేమే, మేము ఎవరికంటే తీసిపోము, మేము ఎవరైతే మమ్మల్ని నిందిస్తూ ఉన్నారో మేము వాళ్ళని పట్టించుకోము, వాళ్ళని లెక్క చేయమనేటువంటి ఒక ధిక్కార కవిత్వం వచ్చింది. ఆ తర్వాత గుజరాత్ కానీ ఇతరత్ర కానీ జరిగినటువంటి అనేక సంఘటనల పర్యావసనంగా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయన్నమాట. ఆ వచ్చినటువంటి క్రమంలోనే మరి ఇలా దేశభక్తి అనేటువంటిది ఒక సమస్య ఏర్పడ్డది. ముఖ్యంగా ముస్లింలు ఎవరు భారతదేశంలో? ముస్లింలు ఏమన్నా అరబ్బులకు పుట్టారా? లేకపోతే అరబ్బుస్థాన్ నుంచి వలస వచ్చారా ఈ దేశానికి? ముస్లింల ముఖాల మీద, ఎవరి ముఖాల మీద అరబ్బుల పోలికలు ఉన్నాయా? లేదే. ముస్లింలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశంలో సామాజికంగా వివక్షతకు గురైనటువంటి సందర్భంలో, వాళ్ళని బావుల దగ్గరికి రానివ్వటువంటి సందర్భంలో, వాళ్ళని అనేక రకాలైన వివక్షతకు గురి చేసినటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చారు. సూఫీ సన్యాసులు వచ్చారు. అజ్మీర్లో ఖాజా గరీబే నవాజ్ అని చెప్పి ఒక దర్గా ఉంది, మీరందరూ కూడా పేరు వినే ఉంటారు. అజ్మీర్లో వాళ్ళంతా ఎవరు? సూఫీ సన్యాసులు. వాళ్ళంతా కూడా అరబ్ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతానికి. వాళ్ళు ఎట్లా వచ్చారంటే వలసలు ఒక్కళ్ళే వచ్చారు. జోలే సంచి పట్టుకుని వచ్చారు. ఏం లేదు, చినిగిన గుడ్డలు. వాళ్ళు ఏమి సంపాదిస్తారో కూడా తెలియదు. ఆ పూటకి ఎవరైనా అన్నం పెడితే తింటాం, లేకుంటే లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రజలను ఆకర్షించారు. ప్రజలు ఆకర్షితులయ్యారు. ఒక్క ఖాజా గరీబుల్ నవాజ్ చేతుల మీదగానే 1,00,000 మంది ముస్లింలుగా మారారంటే అర్థం చేసుకోండి. ఎంతమంది సూఫీ సన్యాసులు వచ్చారు భారతదేశానికి? వేలల్లో ఉన్నారన్నమాట భారతదేశంలో సూఫీ సన్యాసులు వచ్చిన వాళ్ళు. అజ్మీర్లో ఉన్నటువంటి ఒక ఖాజా గరీబ్ నవాజ్ చేతుల మీదుగా 1,00,000 మంది మారారంటే అర్థం చేసుకోండి. ఆయన ఏమన్నా సైన్యంతో వచ్చాడు? ఆయన లేదు. ఆయన ఒక చిరిగిపోయినటువంటి లుంగి, మరి జుబ్బా, ఒక సంచితోటి వచ్చాడు ఆయన. అంటే వీళ్ళ యొక్క ప్రభావం వల్ల ఏమైంది? ఏమన్నారు వీళ్ళు? అయ్యా
మీరు రండి, మా పక్కన నిలబడండి, మా జానిమాస్ పక్కన నిలబడండి, రండి, నువ్వు నేను ఒకడే, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అన్నారు. నువ్వు నేను ఒకళ్ళే, మన ఇద్దరం ఒక పళ్ళెంలో తిందాం రండి అన్నారు. నువ్వు నేను వేరు వేరు కాదు, రా, మన ఇద్దరం మనుషులమే, మన ఇద్దరం సోదరులమే, రా అని చెప్పి మరి కౌగిలించుకున్నారు. మరి ఎక్కడైతే తమకు సమానత్వం లభిస్తుందో దాని సమానత్వం లభించే చోటికి మనిషి వలస వెళ్తాడు. అది మనిషి యొక్క సహజమైనటువంటి విషయం. మానవ జీవితం ఎలా ఉంటుంది? అనకాపల్లిలో వరదలు వచ్చాయనుకోండి, చాలా బీభత్సంగా ఉంటే అనకాపల్లిలో ఉంటారు జనం, ఉండరు కదా, వలస వెళ్తారు ఎక్కడికో, అనేక చోటు, ఇంకో చోటికి వలస వెళ్తారు. లేకపోతే ఒక ప్లేస్లో బాగా భూకంపాలు వచ్చేస్తున్నాయి, అక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు, ఇంకో చోటి జీవిస్తారు. అంటే మనిషి తనకు సేఫ్టీ ఎక్కడైతే ఉంటుందో, తనకు సమానత్వం ఎక్కడైతే ఉంటుందో, తనకు గౌరవం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనిషి వెళ్ళిపోతాడు. ఆ విధంగా భారతదేశంలో మరి ఈ విధంగా ఈ ముస్లిం సమాజం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. అంతేగాని ఏ అరబ్బులకో లేకుంటే ఏ టర్కీ వాళ్ళకో ఏ తురుష్కులకో మరి భారతదేశంలో ముస్లింలు జన్మించలేదు. మరి ఇలాంటి భావజాలాన్ని మనం పెకిలించాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే ముస్లింలు ఇతరులను ద్వేషించాలా? ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే ముస్లింలు, హిందూ యొక్క చిన్న కులాల నుంచి కన్వర్ట్ అయినటువంటి ఈ ముస్లింలు ఇస్లాం స్వీకరించి తమ యొక్క సమానత్వాన్ని పొందిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ మొదలైంది. ఈ స్ట్రగుల్స్ ఏమంటే ఇవన్నీ మీకు తెలుసు. ఇటీవల గుజరాత్లో జరిగినటువంటి సంఘటన తెలుసు. వీటి వెనుక ఆర్థిక కారణాలు ఉన్నాయి. చాలామంది దాన్ని మతం చూస్తారు, మతంగా ఆలోచిస్తారు. మతం కాదు. ప్రపంచంలో జరిగే దాడుల వెనుక మతం కాదు కారణం, ఆర్థిక కారణాలు ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. అమెరికా ఇరాక్పై దాడి చేసిందంటే మతం కాదు. చాలామంది ఇది క్రైస్తవ సామ్రాజ్యవాదం అనుకుంటున్నారు, కానీ క్రైస్తవ సామ్రాజ్యవాదం కాదు. గుజరాత్లో మరి ముస్లింలపై దాడి జరిగిందంటే కొంతమంది హిందూ సామ్రాజ్యవాదం అనుకుంటున్నారు, కానీ హిందూ సామ్రాజ్యవాదం కాదు కారణం. ఇక్కడ ఏమున్నాయి కారణం? దాని వెనుక ఆర్థిక కారణాలున్నాయి, బలోపేతంగా ఆర్థిక కారణాలున్నాయి. గుజరాత్లో అతి సామాన్యంగా బతికినటువంటి ముస్లింలు కాలక్రమంలో వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడటం కూడా అక్కడ అనేక రకాలైనటువంటి అల్లర్లకు కారణమై. మీరు హిందూ ముస్లిం కలహాలు జరిగిన ప్రతి చోట చూడండి, ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి కారణాలు వీటి వెనుక అంతర్లీనంగా ఉంటాయన్నమాట. సామాన్యమైనటువంటి ప్రజల్లో మతోన్మాదం లేదు. 100కి 100 పాళ్ళు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజల్లో ఈ దేశంలో మతోన్మాదం లేదు. అలా సామాన్య ప్రజల్లో మతోన్మాదమే ఉంటే ఈ దేశం దేశంగా ఉండేదే కాదు, ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉండేదే కాదు ఈ దేశం. మట్టి విలువ మమకారం విలువ తెలియని దేశద్రోహులంతా, మట్టి విలువ మమకారం విలువ తెలియని దేశద్రోహులంతా వేటాడుతున్న ఈ విషమయోజన స్థితిలో నా జన్మ ఒక శాపమే. హమ్ 5 హమ్కో 25 అని గేలి చేసే గురివింద వ్యవస్థలో, హమ్ 5 హమ్కో 25 అని గేలి చేసే గురివింద వ్యవస్థలో బతకడం ఒక సమరమే. గాయాలు నక్కుంటున్న కుక్క పిల్ల స్వేచ్ఛన ఊహకందని చిత్రమే. అయినా నమ్మకాల్ని నమ్ముకున్న నన్ను నమ్మకరామంటున్న నాజీ ముగల్లారా, ఈ జమీన్ అంతా బ్రిటిషోడి రాక్షసులకి గురైనప్పుడు ప్రాణాలని పేలాలుగా పరిచిందేవారు. తెల్లోడి తూటాకు బెంబేలెత్తినోళ్ళంతా టిప్పు కట్టడానికి మసిపూస్తుంటే, తెల్లోడి తూటాకు బెంబేలెత్తినోళ్ళంతా టిప్పు కట్టడానికి మసిపూస్తుంటే, సామరస్యాన్ని పంచే సూఫీ సమూదులపై కంకర రోడ్లు వేస్తుంటే, సారే జహాసే అచ్చా రాసిన మాకలాలే నిప్పులు కురిపిస్తాయని తెలుసుకోండి. సారే జహాసే అచ్చా రాసిన మాకలాలే నిప్పులు కురిపిస్తాయని తెలుసుకోండి. ఏ బద్మాష్ ఐఎస్ఐ గాడో ఢిల్లీలో పేల్చే గలీజ్ బాంబుకు, ఏ బద్మాష్ ఐఎస్ఐ గాడో ఢిల్లీలో పేల్చే గలీజ్ బాంబుకు గల్లీల్లో పల్లీలు అమ్ముకునే బుక్కా ఫకీర్కు సంబంధమైంది బాయ్. గల్లీల్లో పల్లీలు అమ్ముకునే బుక్కా ఫకీర్కు సంబంధమైంది బాయ్. అమెరికా ఎక్కడుందో తెలియని ఆలురాని అమాయక సాహిబ్కు అల్ఖైదాకు లెక్కేంది బాయ్. మాటలు మీవి, రాతలు మీవి, నరం లేని నాలుకలు మీవి, శరం లేని ముకోటాలు మీవి. కుర్చీ కోసమైతే రాసిస్తాం కదా బాయ్. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా నడకలు మమ్మల్ని నడవనివ్వండి. అస్తిత్వమే సమస్య అయితే చలిచీమకు రోషం ఉంటుందని తెలుసుకోండి, చలిచీమకు రోషం ఉంటుందని తెలుసుకోండి. మా తల్లుల గర్భాలు టెర్రరిస్ట్ క్యాంపులా, మా తల్లుల గర్భాలు టెర్రరిస్ట్ క్యాంపులా, శాంతిని వల్లించే మదరసా పాఠాలు జిహాదీ కోర్సులా, పాల కోసం ఏడ్చే నా బిడ్డేడుపు తీవ్రవాదమా, పెరిగిన నా గడ్డం లాడని సింబలై మొహల్లా మలుపులో శవమై తేలుతుంటే చరిత్ర యాదొస్తుంది. ఆ రాజులే నయం కదరా, పెరిగిన గడ్డాన్ని పన్నుతో వదిలేసింది.
ఆ రాజులేనయం కదరా పెరిగిన గడ్డాన్ని పన్నుతో వదిలేసిండు. ఇలా ఒక అభద్రతా భావం నుంచి ముస్లింల యొక్క సాహిత్యం అంటే రావటం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అయితే ఇలా ముస్లిం సాహిత్యం వస్తూ ఉన్నటువంటి దశలోనే ఒక విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చింది. ముస్లిం సాహిత్యం ఒక స్ట్రగుల్ ఏర్పడింది. ముస్లిం సాహిత్యంలో ఏమిటది? తీవ్రమైనటువంటి పోకడలు వచ్చేసినాయి. మళ్ళీ ఎట్లా అంటే విమర్శించడం వేరు, కానీ మొత్తం జనరలైజ్ చేయడం విషయాన్ని. హిందువులంతా దుర్మార్గులే, హిందువులంతా మతోన్మాదులే అనేటువంటి ఒక దృక్పథం ఎప్పుడైతే కొన్ని వర్గాల్లో వచ్చిందో మేము దాన్ని వ్యతిరేకించి మేము ఇస్లామాబాద్ సాహిత్యంగా బయటకు వచ్చాము. ఎందుకంటే ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుంది, ఇస్లాం సామరస్యాన్ని కాంక్షిస్తుంది, ఇస్లాం మనిషిని ప్రేమించమని చెప్తుంది. నిజమైనటువంటి ముస్లిం అనేవాడు సాటి మనిషిని ద్వేషించలేడు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, జాతి ఆధారంగా, ఏ ఆధారంగా సరే సాటి మనిషిని ద్వేషించేవాడు, సాటి మనిషి రక్తాన్ని చిందించేవాడు ముస్లిమే కాదు. అన్యాయంగా చిందించే ప్రతి నెత్తుటి పట్టుకు అల్లా వద్ద సమాధానం ఇచ్చుకోవాలని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇస్లాం ఎలా వ్యాపించింది ఇంత దూరం? జిహాద్ చేస్తే వ్యాపించిందా ఇస్లాం? జిహాద్ అంటే అర్థం ఏంటి? మతవాదులు దీన్ని పూర్తిగా మార్చిపారేశారు. అసలు ఇస్లాంకు ఒక చుట్టూ ఒక రౌండ్ గీసేసి ఇస్లాంకు ఉన్న అర్థాన్ని మొత్తాన్ని మార్చిపారేశారు. ఇస్లాం అంటే శాంతి అని అర్థం, జిహాద్ అంటే కృషి సల్పడం అని అర్థం. అంతే. జిహాద్ అంటే కృషి సల్పడం, పవిత్ర యుద్ధం అనే అర్థం ఎక్కడుందో చెప్పండి. జిహాద్ అంటే ఏ డిక్షనరీలో ఉంది? పవిత్ర యుద్ధం అంటే కృషి సల్పడం, తాను నమ్మినటువంటి దానిపై, సత్యంపై స్థిరంగా నిలబడటం, కృషి సల్పడం. ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనప్పటికీ చలించకుండా స్థిరంగా ఉండటమే జిహాద్. జిహాద్ అంటే ఏమిటి? రెండు రకాల జిహాద్ అనేటువంటిది. అంతర్గత జిహాద్, బహిర్గత జిహాద్. అంతర్గత జిహాద్ అంటే ఏంటి? మనిషి తన మనసులో ఉన్నటువంటి చెడు కోరికలపై చెడు కోరికలను త్యజించడం, ఈర్ష్యాన్ని త్యజించడం, ద్వేషాన్ని త్యజించడం, కోపాన్ని త్యజించడం, ఇలా ప్రతీది కూడా దుర్లక్షణాన్ని మొత్తాన్ని త్యజించడం అనేటువంటి జిహాద్ ఒక అర్థంలో. ఇంకో అర్థంలో సత్యం వైపు నిలబడటం, ధర్మం వైపు నిలబడటం. అంతేగాని నాన్ ముస్లిమ్స్ చంపడం జిహాద్ కాదు. ఎవరు చెప్పారు? అలా ప్రచారం కావించబడుతుంది. దానికి కారణం ఏంటంటే ముస్లింలో కూడా అనేక మంది మతవాదులు తయారయ్యారు. పబ్లిసిటీ కోసం ఏం చేస్తారంటే జిహాద్ ప్రకటిస్తున్నా అంటాడు ఈయన. వెంటనే అందరూ కూడా కూర్చొని పబ్లిసిటీ కోసం అబ్బో జిహాద్ ప్రకటిస్తున్నాడు అని చెప్పి రాసేసుకుంటారు. సద్దాం హుసేన్ కూడా అన్నాడు జిహాద్ ప్రకటిస్తున్నా అన్నాడు. సద్దాం హుసేన్ జిహాద్ ప్రకటించడం ఏందండి? ఏమైనా అర్థం ఉందా? సద్దాం హుసేన్ మానవతావాద్యం కాదు. అట్లా ఏంటంటే ఎవరికి వాళ్ళు మతాన్ని ఉపయోగించుకోవడం, ఏదో ఒక రంగం వక్రీకరించి. జిహాద్ అంటే అర్థం అది కాదు, ఇది వక్రీకరణ. ఇస్లాం పట్ల అనేక అపోహలు ఉన్నాయి ఈరోజు. దాన్ని మేము ఇస్లాం సాహిత్యకారులంగా మేము ఒకటే చెప్పుతున్నాం. ఈ దేశంలో సాంస్కృతిక వైరుధ్యం పెరుగుతూ ఉన్నది. సాంస్కృతిక వైరుధ్యాలు ఎక్కడైతే పెరుగుతాయో రెండు వర్గాల మధ్య అంతిమంగా అది పెను ఘర్షణకు దారితీస్తుంది. ఆ పెను ఘర్షణ దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. మీరు చరిత్రను చూసుకోండి, సెర్బియా, బోస్నియా, కొసావో ఎక్కడైనా చూసుకోండి, ఆ సాంస్కృతికమైనటువంటి ఆ యొక్క వైరుధ్యాలే అంతిమంగా ఏమయ్యాయి? అనేక రకాలైనటువంటి మారణ హోమాలు దారితీశాయి, దేశాలు విభజన చెందాయి. ఆ సాంస్కృతికమైనటువంటి ఘర్షణ పెరగకూడదు. ఘర్షణ పెరగకుండా ఒక ఐక్యతని, ఒక సామరస్యాన్ని, ఒక శాంతిని స్థాపించడం కోసమే ఇస్లాంవాద సాహిత్యకారులంగా మేము ముందుకు ఎదుగుతూ ఉన్నాం. ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుంది, తీవ్రవాదాన్ని ప్రబోధించదు ఇస్లాం. ఇతరుల ధన ప్రాణాలకి నష్టాన్ని కలిగించేవాడు దైవ విశ్వాసి కాడు. ఇది ప్రవక్త సూక్తి. ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా? ఇతరుల ధన ప్రాణాలకు నష్టాన్ని కలిగించేవాడు దైవ విశ్వాసి కాడు. అసలు ముస్లిం అనేది జాతే కాదు. ముస్లిం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జాతి. అయా కరీముల్లా అని పేరు పెట్టుకున్నాడు, ఈయన ముస్లిం అయిపోయాడు. కానీ ముస్లిం అంటే జాతి కాదు. అసలు ముస్లిం అనేది ఒక భావన, ఒక ఆదర్శం. ఖురాన్లో ఎక్కడ చూసుకోండి ముస్లిం అనే పదం మరి ఒక జాతిగా ఎక్కడా లేదు. ఖురాన్లో ఎక్కడ కూడా ప్రవక్తల రెబ్బల్లోనే పుట్టారని చెప్పలేదు. మహమ్మదే మీకు ప్రవక్త, ఇంకెవరు లేరని చెప్పలేదు. అనేక మంది ఖురాన్లో చెప్పబడుతుంది, మేము ప్రవక్తల్ని పంపని జాతి ఈ భూమండలంపై లేదు అని చెప్పింది ఖురాన్. మేము మా యొక్క ప్రవక్తల్ని పంపని జాతి ఈ భూమండలంపై లేదు. వాళ్ళు ఆయా వేష భాషల్లోనే
తిరిగారని చెప్తుంది. అంటే ఏం చెప్తుంది? ప్రపంచంలో ఎన్ని జాతులు అయితే ఉన్నాయో అన్ని జాతుల్లోనూ ప్రవక్తలు ఉన్నారని చెప్తుంది. అన్ని భాషల్లోనూ ఉన్నారని చెప్తుంది. మరి ముస్లిం అనేటువంటిది ఒక జాతి కాదు. ముస్లిం అనేటువంటిది ఒక భావన. ఎవరైతే ఇస్లాంను విశ్వసించారో వాళ్ళు ముస్లిం అనబడతారు. ఇస్లాం అంటే ఏంటి? శాంతిని విశ్వసించాలి. వెనకటి రోజుల్లో ముస్లిం అంటే ఒక అరేబియాలో ప్రవక్త గారి సహచరుల కాలంలో ఒక సంఘటన చెప్తారు. ఒక రోడ్డు వెంట వేరే వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు రాళ్ళు రప్పలు లేకుండా ముళ్ళు లేకుండా పరిశుభ్రంగా ఉందనుకోండి, వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఇటువంటి మంచి పనిని ముస్లింలు మాత్రమే చేస్తారు, ఎందుకంటే మా కాళ్ళకి ఎక్కడ గాయాలు అవుతాయో అని, మాకెక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయో అని వాళ్ళు దారి గుండా వెళ్తూ అవన్నీ శుభ్రం చేసుకుంటూ పోతారు. ప్రతి సమాజంలో కూడా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సంస్కరించుకోవాలి. మరి ఇవన్నీ కూడా తలాక్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు, ఇస్లాం ఆడవాళ్ళని బాగా అణిచిపారేసింది, ఇస్లాం ఆడవాళ్ళని తొక్కేసింది, ఇస్లాం ఆడవాళ్ళని సర్వనాశనం చేసేసింది. ఒక ప్రచారం, ఒక వెల్లువలాగా, ఒక మాస్ హిస్టరీలాగా వచ్చేస్తా ఉంది. ఇస్లాం ఆడవాళ్ళని అణిచివేస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చింది ఇస్లాం. అరేబియాలో ఆడపిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే ప్రవక్త గారి కాలంలో అరబ్బులు ఆడపిల్ల పుట్టడం అంటే వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ తండ్రి నక్కి తిరిగేవాడంట. ఆడపిల్ల పుడితే నక్కి వీధిలో ముఖం కూడా చూపించేవాడు కాదంట. నక్కి సిగ్గుపడి, అయ్యో నాకు ఆడపిల్ల పుట్టింది, నేను ఎట్లా ముఖం చూపించాలి వీళ్ళకని. ఆడపిల్లని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఏ అర్ధరాత్రి ఎడారులో తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాడు సజీవంగానే చంపేస్తాడు. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వేరే తెగలమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఆడపిల్లలు వీళ్ళు చంపేస్తారన్నమాట. అటువంటి దురాచారాలు ఉన్నాయి. ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు. అరేబియాలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు పెళ్లిళ్ళు చేసుకోవటం. ఎన్ని పెళ్లిళ్ళని చేసుకోవచ్చు, ఒక లిమిట్ అంటే ఏమీ లేదు. కండగలవాడిదే రాజ్యం. ఆడవాళ్ళకి రక్షణ లేదు, వితంతువులకు రక్షణ లేదు. సమాజం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది, గందరగోళంగా ఉన్నది. ఈ పరిస్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ అనేక రకాలైన సంస్కృతుల గురించి మాట్లాడుతుంది. ఎవరైతే ఆడపిల్లల్ని అంటే ఇలా చంపేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల చాలా తీవ్రంగా హెచ్చరించారు ఆయన. గుర్తుంచుకోండి, ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పారు ఆయన. దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి ఆడపిల్ల పుట్టిన వాడికి అని చెప్పారు. మరి అనేక రకాలుగా అక్కడ స్త్రీ జాతిని ఉద్ధరించడానికి వితంతువుల్ని చాలా క్రూరంగా చూసేవాళ్ళు. అసలు వాళ్ళకి సమాజంలో ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. కానీ ప్రవక్త ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పడమే కాదు, తను ఆచరించి చూపించి ఇతరులకు చెప్పేవాళ్ళు. తొలి వివాహం ఆయన చేసుకుంది వితంతు వివాహము. అరేబియాలో ముబారకం ఎందుకుంది? అదొక చరిత్ర. అరబ్బులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎంతటి హింసావాదులు అంటే అరబ్బులు ఒక తెగవాడికి చెందినటువంటి ఒంటె పొరపాటున దారి తప్పి ఇంకో తెగవాడి పొలంలో మేత మేసిందండి అరేబియాలో. అక్కడ తెగలు ఉన్నాయి, చాలా తెగలు ఉన్నాయి. ఒక తెగవాడికి చెందినటువంటి ఒంటె పొరపాటున దారి తప్పి ఇంకో తెగవాడి పొలంలో మేత మేస్తే తెగల మొత్తం 2 ముఠాలుగా ఏర్పడిపోయి యుద్ధం చేసుకుంటే 70,000 మంది చచ్చిపోయారు. చూడండి, సంఘటన ఏంటది? చిన్న సంఘటన. రక్తం ఏరులైపోయేది. యువకులు ఆవేశపరులు, కదిలితే కత్తులు తీసి మరి నరుకునేవాళ్ళు అనమాట. ఏముంది, ఆడవాళ్ళు వితంతువులు అయిపోయేవాళ్ళు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు వితంతువులు అయిపోయేవాళ్ళు. ఎక్కడ చూసినా స్త్రీల యొక్క రేషియో పెరిగిపోయింది. 70% స్త్రీలు ఉండేవాళ్ళు, 25% పురుషులు ఉండేవాళ్ళు. మరి ఈ పరిస్థితిలో ఎక్కడ చూసినా వ్యభిచారం తాండవిస్తూ ఉండేది, రకరకాల వ్యసనాలు తాండవిస్తూ ఉండేవి, మద్యపానం ఉండేది. అలా అనేక రకాలైనటువంటి ఈ దుర్వ్యసనాలు నిర్మూలించడం కోసం అని చెప్పి ఆయన ఆనాటికల్లో అనుమతించబడింది కానీ తప్పనిసరి కాదు. ఇక్కడ మన వాళ్ళు మరి పురుషాహంకార ప్రపంచం కదా, పురుష సమాజం, పురుషాధిక్య వ్యవస్థ కదా ఉంది. ప్రతీదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది పురుషాధిక్య వ్యవస్థ. వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నాడు పురుషుడు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేట వీళ్ళు అరబ్బులు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు హైదరాబాద్కి వస్తారు. పాపం మా దగ్గర చాలా పేద పిల్లలు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి మరి వాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇట్లా రకరకాలైన దురాచారాలు ఉన్నాయి. రకరకాల పేగుబంధానికి పైసాతో నిఖానామా, నెత్తురు పల్చబడ్డాక తలాక్నామా, యా అల్లా హమ్కో మాఫ్ కర్నా. పేగుబంధానికి పైసాతో నిఖానామా, నెత్తురు పల్చబడ్డాక తలాక్నామా.
యా అల్లాహ్ హమ్కో మాఫ్ కర్. ఇటువంటి ఒక దుర్మార్గం కూడా కొనసాగుతా ఉంది. దీన్ని అడ్డుకోవాలి. ఎవరు అడ్డుకోవాలి? ముస్లిం మేధావులు బయటికి రావాలి. ముస్లిం సాహిత్యకారులంగా, ఇస్లామాబాద్ సాహిత్యకారులంగా మేము ఇటువంటి ఈ దుర్మార్గాలను అడ్డుకోవడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్ని విద్య వైపుకు మళ్లించడానికి, ప్రజల్ని విజ్ఞానం వైపుకు మళ్లించడానికి, ప్రజల్ని శాంతి వైపుకు మళ్లించడానికి, ప్రజల్ని సామరస్యం వైపుకు మళ్లించడానికి మేము కృషి చేస్తా ఉన్నాం, చేస్తాం కూడా, కృషి చేస్తాం. ఇల్మ్, ఇస్లాంలో ఏం చెప్పబడింది? ఇల్మ్ అని చెప్పబడింది. ఇల్మ్ అంటే జ్ఞానము. జ్ఞానము అంటే అచ్చం ధార్మిక జ్ఞానమే కాదు. కానీ ముస్లిం సమాజంలో మరి కొంతమంది మతవాదులు ఏం చేశారంటే ఇల్మ్ అంటే ధార్మిక జ్ఞానమే అయిపోయింది. ఇల్మ్ అంటే ధార్మిక జ్ఞానమే అనుకుంటున్నారు. నమాజ్, రోజా, జకాత్ అయిపోయింది ఇల్మ్, ఇస్లాం అయిపోయింది. అది కాదు ఇల్మ్ అంటే. ఇల్ములో ఆధ్యాత్మిక రంగం ఉంది, సామాజిక రంగం ఉంది, సేవా రంగం ఉంది, సాంస్కృతిక రంగం ఉంది, సమస్త రంగాలు ఉన్నాయి. అందుకే మేము ఇస్లామాబాద్ సాహిత్యకారులంగా మేమేం కోరుతున్నామంటే మద్రసాల్లో ఖురాన్ బోధించడంతో పాటు, అరబ్బీ బోధించడంతో పాటు మీరు ఇంగ్లీష్ బోధించండి, మీరు సైన్స్ బోధించండి, మీరు సోషల్ బోధించండి, మీరు తెలుగు బోధించండి, సకల శాస్త్రాల్ని బోధించండి. ఇస్లామాబాద్ సాహిత్యకారులంగా మేము కోరుతాం. ఈ పాత పద్ధతులు పోవాలి, సంస్కరణలు రావాలి సమాజం. స్త్రీల పట్ల అణచివేత ఉన్నది నిజమే, కానీ ఇస్లాం చెప్పిందా స్త్రీలను అణచివేయమని? ఖురాన్ చెప్పిందా స్త్రీలను అణచివేయమని చెప్పి? ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది, ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు మహిళలకు ఉన్నాయని చెప్పి ఖురాన్లో ఉంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు మహిళలకు ఉన్నాయని చెప్పి ఖురాన్లో ఉంది. కానీ ఇక్కడ పురుషుడు ఏం చేస్తున్నాడంటే స్త్రీని ఒక చట్టంలో బిగించేసాడు. నువ్వేం చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఎక్కడుందండి? ఎవరు దీని పారదర్శకత? ప్రవక్త గారి కాలంలో ఉందా అంటే ప్రవక్త గారికి తెలీదా? ప్రవక్త గారి భార్య వ్యాపారం చేశారు, బీబీ ఖతీజా రజియల్లాహు తఆలా అన్హా గారు. ఆమె వ్యాపారం నిర్వహించారు, వ్యాపార దక్షతలో బాగా పేరు గడించారు ఆమె. ఆయన సహచరురాలు అస్మా సాలిహా, ప్రవక్త సహచరురాలు, గొప్ప మహిళా నాయకురాలుగా పేరుగాంచారు ఆమె. మహిళల హక్కుల కోసం నినదించి ప్రశ్నించేవాళ్ళు ఆమె. ప్రవక్త గారు ఆమెను అభినందించేవాళ్ళు, శభాష్ ఇలాంటి వాళ్ళు ఉండాలి ఆడవాళ్ళలో. మరి ఆయన తెలీదా? ప్రవక్త గారి కూతురు ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా యుద్ధ రంగంలో సైనికులకు సేవలు అందించారు. ప్రవక్త గారి మేనత్త సఫియా యుద్ధంలో కోట గోడకి రక్షణగా నిలబడ్డారు. ఇస్లామియా చరిత్రలో రబియా అనేటువంటి గొప్ప సూఫీ కవయిత్రి మరి ఇస్లామియా చరిత్రలో కనిపిస్తా ఉన్నారు. వాళ్ళంతా ధార్మిక పరులు కాదా? వాళ్ళకి ఇస్లాం గురించి తెలియదా? కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మతవాదంలో ఒక సంకుచితమైన తత్వం ఎక్కువగా ప్రబలిపోయి ముస్లిం సమాజాన్ని ఒక గిరిగీసి బంధించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని మనం ఖండించాలి. దీనికి ఉన్నటువంటి విశాల తత్వాన్ని ముస్లిం సమాజానికి అర్థమయ్యేట్టుగా మనం చూడాలి. అలాగే సాంస్కృతికమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది ఇస్లాంపై సాంస్కృతికమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. ఈ సాంస్కృతికమైన దాడి ఏంటి? ఇస్లాం అంటే తీవ్రవాదం, ముస్లింలు హింసావాదులు, ఇట్లా ఈ రకమైన చెప్పగా అందరి మెదళ్ళు ఈరోజు నిజంగా టోపీ గడ్డం పెంచాలంటే చాలా ధైర్యం అవసరం అవుతుంది. ఈరోజు వాస్తవం టోపీ గడ్డం పెంచాలంటే ఈరోజు చాలా ధైర్యవంతులైతేనే పెంచుతున్నారు, చాలా ధైర్యవంతులనే పెంచుతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. ఎందుకు అలా జరుగుతుంది? సాంస్కృతికమైన దాడి. ఒక నమూనా టెర్రరిస్ట్ అనేసరికి ఒక టోపీ, ఒక గొడ్డం, ఒక మనిషిని చూపించేసరికి టెర్రరిస్ట్, వీళ్ళంతా టెర్రరిస్టులు ముస్లింలు. ఏ అమాయకుడినైతే చంపితే అతని ఒక నెత్తుటి బొట్టు కూడా రేపు నీకు పరలోకంలో నీకు వ్యతిరేకంగా నిలుస్తుందని చెప్పి ఇస్లాం చెప్తుంది. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా కాదు, మనిషి. ఎవరు సృష్టించుకున్నారు? అసలు ఈ ఖురాన్లో ఎక్కడ కూడా డివైడ్ చేసలేదు. మానవులారా అని చెప్పి అంటది ఖురాన్. మానవులారా మీరంతా పరస్పరం సోదరులే అని చెప్పి ఖురాన్లో ఉంది. అంతేగాని కేవలం ఒక సెక్షన్ను ఉద్దేశించబడి అని చెప్పి అది సంబోధించబడలే. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మనిషి ముందు ప్రేమించాలి మనం.
ప్రవక్త గారికి రాళ్ల దెబ్బలు కొడితే తాయఫ్ వీధుల్లో రాళ్ళు ఇంతెంతలావు రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే శత్రువులు, ఆయన తల మొత్తం పగిలిపోయి నెత్తురు గడ్డలై కారుతా ఉంటే, ఆ అరేబియాడారుల్లో ఎండకి నెత్తురు కూడా ఈ కాళ్ళి చెప్పులకి నెత్తురు కారిపోయి మొత్తం కూడా కాళ్ళు చెప్పులు రెండు అతుక్కుపోయాయి ఆ నెత్తురుతోటి. ఆ పరిస్థితుల్లో కూడా సహచరులు నువ్వు చెప్పించు ఫలానా ఈ తాయఫ్ వాళ్ళనంటే, నేను చెప్పించను. ఆయన ఏమన్నారు? నేను చెప్పించను, నాపై జరిగే ఎటువంటి హింసకు ప్రతీకారం లేదు, నేను చెప్పించను అని చెప్పాను. తనల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా తనకు చేదోడు వాదుడుగా ఉన్నటువంటి తన యొక్క బాబాయిని యుద్ధరంగంలో కడుపు చీల్చి చంపేసి ఆయన యొక్క పొట్ట చీల్చి కాలేయాన్ని బయటికి లాగి నమిలి మింగినటువంటి వాళ్ళు కూడా దొరికితే ఆయన అంచనలకి, ప్రవక్త గారు మీ బాబాయ్ యొక్క పొట్ట చీల్చి కాలేయాన్ని కూడా నమిలి మింగిన వాళ్ళు వీళ్ళని క్షమించబోకండి, మీరు శిక్షించింది అంటే లేదు, వెళ్ళండి, ప్రతీకారం లేదు, వెళ్ళండి అని చెప్పారు. వదిలేయండి, ప్రతీకారం లేదు అంటే ఏంటి? ఆ యొక్క గుణాన్ని ముస్లిం సమాజం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తమ యొక్క అభద్రతా భావంలోంచి, తమ యొక్క ఆత్మన్యూన్యతా భావంలోంచి ఈ దేశం మాది, ఈ దేశం మాదే కాదు మనందరిది, హిందువులది, ముస్లింలది, క్రైస్తవులది, మనందరిది, ఈ ప్రపంచం మనది. అంతిమంగా ప్రతి మనిషిని ప్రేమిద్దాం, ప్రపంచాన్ని ప్రేమిద్దాం, ప్రతి మనిషిని ప్రేమిద్దాం. ఈ విధమైనటువంటి ఒక విశ్వజనీయమైనటువంటి భావన రావాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇస్లామో సాహిత్యకారులంగా మేము ఇంకోటి కూడా ఒకటి భావిస్తూ ఉన్నాం, అంటే ప్రగతిశీల సాహిత్య ఉద్యమాలతో మమేకమై నడవాలి. ఎందుకు? ఒకవైపు ప్రపంచంలో ఒక పెద్ద భూతం తరుముకుంటా వస్తూ ఉన్నది ప్రపంచీకరణ రూపంలో. ప్రపంచీకరణ పేరుతోటి మనిషి కాదు, ఇప్పుడు మనిషి వ్యాపార వస్తువు. మనిషి కాదు, వ్యాపార వస్తువు అయిపోయాడు మనిషి. మనిషికి విలువ లేదు, ఇప్పుడు మనిషికి విలువ లేదు, మనిషి వ్యాపార వస్తువు అయిపోయాడు. పేదరికం, దరిద్రం పెరిగిపోతా ఉన్నది, అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ప్రగతిశీల సాహిత్యకారులైనా ముందుకు నడుస్తూ ఉంటే వాళ్ళు భౌతికవాదులు కావచ్చు, మేము భౌతికవాదులమే కావచ్చు కాక, కానీ మాకు నచ్చినటువంటి కోణంలో మేము వాళ్ళ వెంట నడవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే మేము మొత్తం సమాజాన్ని టోటల్గా మేము కోరేదేమంటే ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసుకునే ఒక ప్రయత్నం కొనసాగాలి. అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాల్లో ఉన్నటువంటి మంచిని కనుక తీసుకొచ్చి ముందుకు పెట్టేట్టయితే పరస్పరం అవగాహన పెరుగుతుంది. అలాగే ముస్లింలలో ఉన్నటువంటి ఇంకొక సమస్య దూదేకుల సమస్య. చూడండి జాగ్రత్తగా, నూరు భాషా సమస్య. ఈ నూరు భాషా సమస్యల గురించి చర్చించుకుందాం. మరి ఇస్లాం శాంతిని మీరంతా సమాజం అంటున్నారు, అయ్యా సూఫీ గారు పిలిచి మన పక్కనే మీరు నిలబడి నమాజ్ చదవండి అంటున్నారు, అంతా అంటున్నారు. మరి ఈక్వాలిటీ ఇక్కడ ఎందుకు లేదండి? ఏమిటి ఇక్కడ ఈ తెలుగు భాష మాట్లాడే ముస్లింలకి ఉర్దూ భాష మాట్లాడే ముస్లింలకి ఏమిటి ఈ పరిస్థితి అని ఒక అనుమానం మనం తారట్లాడుతుంటాం. అయితే కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. అగ్రవర్ణాల నుంచి కన్వర్ట్ అయినటువంటి అష్రాఫ్ ముస్లిమ్స్, అగ్రవర్ణాల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఏమయ్యారంటే ఇస్లాం స్వీకరించాక కూడా వాళ్ళు వాళ్ళ భావాల్ని వాళ్ళు పోగొట్టుకోలేకపోయారు. భాషాపరంగా ఉర్దూని ఓన్ చేసుకున్నారు. ఉర్దూని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇతర భాషల్ని వ్యతిరేకించడం తప్పు. అలాగే ఉర్దూ ఇస్లాం భాష అనేటువంటి ఒక భావజాలానికి కూడా గురయ్యారు. ఇవన్నీ దురాచారాలు. ఉర్దూ ఇస్లాం భాష కాదు, అసలు ఇస్లాంకు భాష లేదు. ఈ క్రమంలో ఒక సన్నని గీత ఏర్పడింది. దీన్ని జరపడానికి కూడా, దీనికి ఎందుకు ఏర్పడింది? ముస్లిం సమాజంలో అసలు ఇస్లామియా స్పృహ లేదు. ఎందుకు ఏర్పడ్డాయి ఈ తేడాలు? ఇస్లామియా స్పృహ కోల్పోయిన కారణంగానే ముస్లిం సమాజంలో ఈ అంతరాలు మొత్తం కూడా వచ్చాయి. తమ పాత పద్ధతుల్ని వాళ్ళు వదిలిపెట్టుకోలేక, తమ యొక్క పాత భావనల్ని వాళ్ళు వదిలిపెట్టుకోలేక, మేము పెద్దవాళ్ళం, మేము గొప్పవాళ్ళం అనేటువంటి ఈ భావనని ఈ సమాజంలో కొనసాగిస్తూ ఏర్పడినందువల్ల ఏర్పడినటువంటి సమస్యలు అన్నమాట. ఇటువంటి దాన్ని కూడా ఇస్లాం సాహిత్యకారులంగా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం అన్నమాట. ఆ సన్నాయికి ఇప్పుడు నరం తెగింది. అపశృతుల తాళంలో చిరునామా వెతుకుతుంది. పీకలోంచి ఊటలా ఊరుతున్న లాలాజలం రెక్కలు తొడుగుతుంది. ఊది ఊది బూరలవ్వాల్సిన నా నూరు భాషా బాయి బుగ్గల్లో, ఊది ఊది బూరలవ్వాల్సిన నా నూరు భాషా బాయి బుగ్గల్లో
సొట్టలు పేర్కొంటున్నాయి. అర్ధాకలి జీవితం అదృశ్యమై అర్ధాంతరం మజిలీ అవుతుంది. ఖబరస్థాన్ నడిపొట్టు నుండి రాగం జలపాతమై లోయల్లోకి దూకుతూనే ఉంది. ఆ కన్నిటిని నా కళ్ళల్లో నింపుకోలేని భాషాహంకారి. ఎవరైతే ఉర్దూ నా భాష, ఉర్దూ ఇస్లామిక్ లాంగ్వేజీ, ఉర్దూ మాట్లాడేవాళ్ళు గొప్పవాడున్నాడో అతనికి ఇస్లామియా పరిజ్ఞానం ఏమాత్రం లేదని అర్థం. ఇస్లామియా పరిజ్ఞానం ఏమాత్రం లేదని అర్థం. ప్రవక్త గారికి ఉర్దూ తెలియదు. ప్రవక్త గారు మాట్లాడింది ఆయన సొంత భాష అరబ్బీ, అక్కడ స్థానిక భాష. ఆయనకు ఉర్దూ తెలియదు. కానీ ఇక్కడ మతవాదులు కొంతమంది తెలుసో తెలియకో ఇస్లామియా స్పృహ లేక చైతన్యం లేక వీళ్ళేమనుకుంటారు ఉర్దూ మన యొక్క సొంత భాష అనుకుంటూ ఉంటారు. కానీ ఉర్దూ ఇస్లాం భాష కాదు. ఉర్దూ ఇస్లాం భాష కాదు. ఆ కన్నీటిని నా కళ్ళల్లో నింపుకోలేని భాషా అహంకారి. అంటే ఇస్లాం సాహిత్యకారులు ముస్లిం సమాజంలో ఉన్న లోపాలని వదిలిపెట్టరు. ఇందాక నుంచి దేశభక్తిని వాడు ప్రశ్నించాడు కాబట్టి మీరు ఇంత ఘాటుగా ఇంత తీవ్రంగా విమర్శిస్తూ రాశారు కదా, మరి మీ లోపాల గురించి మీరు చెప్పుకోరా? ఖచ్చితంగా చెప్పుకుంటాం. మా లోపాలు ఖచ్చితంగా తడుముకుంటాం. లోపాలను తడుముకోకపోతే మనం ఎప్పటికీ మారలేం. నాది కాని స్వరాన్ని అరువు తెచ్చుకున్నోండి, తెలుగు ముస్లింల గుండెల్లో ఉర్దూ మేకుల్ని దిగ్గొట్టినోండి, తెలుగు ముస్లింల గుండెల్లో ఉర్దూ మేకుల్ని దిగ్గొట్టినోండి, తోకల్లేని ఇస్లాంకు రంగురంగుల ఈకల్ని మొలిపించినోండి ఆ ఉర్దూ సాహిబును నేనే. సాగర తీరమై తరంగాల్ని హైజాక్ చేస్తూ ముషాయిరాల మత్తులో జోగుతున్న అగ్గిపెట్టి జీరంగిని, కుదా చూపిన సరళ రేఖలో దుర్గంధాన్ని గుసులు చేసుకోలేని దుర్వాసనని, ఎల్లలు చెరిపిన దైవగ్రంథం చుట్టూ భాషా కంచెలు బిగించి గీసుకున్న చక్రబంధంలోంచి ఇస్లాం ద్వారాన్ని కట్టుబడ్డ సైతానీ ముల్లాని. ఎవరిని నేను? సైతానీ ముల్లాని. తగలబడుతున్న రీహాలను చూడలేని కళ్ళున్న కబోదిని ఆ ఉర్దూ సాహిబును నేనే. తగలబడుతున్న రీహాల్ని చూడలేని కళ్ళున్న కబోదిని ఆ ఉర్దూ సాహిబును నేనే. నీటిలో నిప్పు కణికై, నిప్పులో నీటి చురకై దూదేకిన చెమట చేతులతో కల్మా నీళ్లను చల్లుకున్నోళ్ళని, ఎడారి నెలవంకను ఈ నేలపై విరగ్గాయించినోళ్ళని, అరబ్బీ అమృతాన్ని తెలుగీకరించినోళ్ళని, లద్దాఫ్లని ఎడం చేసిన అగ్రవర్ణీకరించుకున్న దళితుణ్ణి ఆ ఉర్దూ సాహిబును నేనే. మురికిలోంచి దులపరించి లేచిన కంపు జాడల్ని వదిలించుకోలేని నా ఉర్దూ నాలుక్కు ఓ అల్లా జ్ఞానాన్ని ప్రసాదించు. పశ్చాత్తాపంతో కరుగుతున్నాను, దయతో మన్నించు, ఆమీన్. రాసుకో. ఎదుటి వాళ్ళ లోపాలే కాదు, మన లోపాలు కూడా మనం తడుపుకోవాలి. లేకపోతే హేతు పద్ధతి ఉండదు, అభివృద్ధి ఉండదు. సమాజం ఖచ్చితంగా ఉండాలి, నిష్పాక్షికత ఉండాలి. వారణాసిలో పేలుడు జరిగితే ముస్లిం రచయితల సంఘం తరపు నుంచి మేము ఖండించాం. హైదరాబాద్లో ప్రకటించాం. మేము ముస్లిం రచయితల సంఘాన్ని స్థాపించాం. మేము రీసెంట్గా ఒక 60 మంది సాహిత్యకారులం కలిసి. ఏమిటి మా లక్ష్యం? ఏంటి? ఈ దేశంలో ముస్లింలకి నాన్ ముస్లింలకు మధ్య వైరుధ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, దీన్ని దూరం చేయాలి. ముస్లింల పట్ల అపోహలు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని దూరం చేయాలి. మా తోటి హిందూ సోదరులతోటి, క్రైస్తవ సోదరులతోటి మేము ప్రేమను పంచుకోవాలి. ఎవరికున్నది ఇక్కడ కులం, మతం? పేదవాడికి తెల్లారు లేస్తే 3 పూట్ల అన్నం ఎలా తినాలనే సమస్య. మతం ఎవడికి సమస్య? ఇక్కడ కడుపు నిండిన వాడికి సమస్య, అధికారం కావాలనుకున్న వాడికి సమస్య, పేదవాడికి కాదు సమస్య ఇక్కడ. దీన్ని దూరం చేయాలనుకుంటున్నాం మేము. ముస్లింల పోయి నుంచి ఒక నిష్పాక్షికమైనటువంటి స్వరంగా మాట్లాడాలనుకుంటున్నాం మేము. హైదరాబాద్లో ఈ మధ్య ప్రకటన కూడా జారీ చేశాం. వారణాసి పేలుళ్ళ వెనక నువ్వు గుళ్ళల్లోకి పోయి అమాయకులైనటువంటి స్త్రీలు, పిల్లలు ప్రార్థన చేసుకుంటా ఉంటే బిల్డింగ్ బాంబు చుట్టి చచ్చిపోతే దేవుడు స్వర్గం ఇస్తాడా? ఎవరు చెప్పారు? ఎక్కడుంది? ఈ మత ఛాందసం, ఈ ఉన్మాదం, ఈ పాకిస్తాన్ సాగిస్తున్నటువంటి కుట్రల్ని అవసరమైతే ఎదుర్కోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మరి ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటానికి లక్షలాది మంది బలయ్యారు. అవసరమైతే బలవుతారు. ఇక్కడ ఏ సామ్రాజ్యవాద కుట్రలు, యూరప్ సామ్రాజ్యవాద కుట్రలు ఇక్కడ సాగు భారతదేశం. అలాగే మేము అదే కోణంలో ఇక్కడ ఉన్నటువంటి ఫాసిస్ట్ కుట్రల్ని కూడా సాగనివ్వం. మేము చైతన్యవంతులు కావాలనుకుంటున్నాం, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనుకుంటున్నాం, సామరస్యం వైపుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం.
భారతదేశాన్ని 3 పూట్ల తిండి తినేటువంటి దేశంగా, ప్రజలంతా సుభిక్షమైనటువంటి దేశంగా చూడాలని చెప్పి కోరు. ఇది మా యొక్క ఆలోచన. అలాగే పుడుతూ పసికందులంతా ఇమడలేక ఏడిస్తే, పుడుతూ పసికందులంతా, పసివాడు పిల్లగా ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వగానే బిడ్డ ఎందుకు ఏడుస్తాడండి? క్యావ్ క్యావ్ అని ఏడుస్తాడు. ఎందుకని? ఆ వాతావరణంలో ఇమ్మడలేడు. ఎందుకంటే బ్యాక్టీరియా మొత్తం దాడి, ఇది మొత్తం వాతావరణం దాడి చేస్తుంది, ఆ క్రిములు మొత్తం. దానికి ఇమ్మడలేక ఏడుస్తాడు. ఇది సైన్స్ చెప్తుంది. పుడుతూ పసికందులంతా ఇమడలేక ఏడిస్తే నేను బతకడం కోసం పెనుగులాడి. వాళ్ళంతా ఇమ్మడలేక ఏడుస్తున్నారు, కానీ నేను బతకడం కోసం పెనుగులాడి. అందరిపై బాక్టీరియా వాలితే నాపై ఖాకీ నిక్కర్లు దాడి చేశాయి. ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చింది దొంగ ఓట్ల తనిఖీకై కాదు. ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చింది దొంగ ఓట్ల తనిఖీకై కాదు, నాపై టెర్రరిస్టు ముద్ర కోసం. ఇప్పుడు అల్కబీర్లో వేలాడుతుంది నేనే, ఇప్పుడు అల్కబీర్లో వేలాడుతుంది నేనే. కుట్ర, ఆద్యంతం కుట్ర, అనునిత్యం కుట్ర, నన్ను కుట్రదారుణ్ణి చేయాలని కుట్ర. ఆద్యంతం కుట్ర, అనునిత్యం కుట్ర, నన్ను కుట్రదారుణ్ణి చేయాలని కుట్ర. నన్ను ఒంటరి నదిని చేయాలని కుట్ర. కుట్రలు తెలుసు, కుట్రదారులు తెలుసు, వారికే తెలియదు. నది ఎప్పుడు ఒంటరిది కాదు, నది ఎప్పుడు ఒంటరిది కాదు. సహస్రస్వర ప్రవాహిత, మూర్తిమత్వం వంపుకున్న నిశ్చల సజీవ శరీరత. కాలం మిట్ట పల్లాలై పరిభ్రమించిన, పాయలుగా చీల్చి పరిహసించిన, అట్టడుగా గాధంలో సుడిగుండమై పరిభ్రమించిన, దాని మునివేళ్లు స్పర్శించక నాగరికత మోహరమై వికసించలేదు. కడలి అలలై హోరెత్తలేదు. కుబుసం వీడని అమావాస్యలలోను, ప్రాకృతిక విధ్వంస హేళలోను అది నర్మ గర్భితై అనంతవాహినై సాగుతూనే ఉంది. తడి ఆరిన నేల ఆధారంపై చుంబిస్తూనే ఉంది. ఆనకట్టల్ని సహిస్తుంది, అడ్డుకట్టలకు సంజూరమవుతుంది. అస్తిత్వాన్ని సంరక్షిస్తే ఆనందమయ అమృత వర్షిణవుతుంది. జాడల్ని పెరిగితే నిప్పుల నీటి చక్రమవుతుంది, జాడల్ని పెరిగితే నిప్పుల నీటి చక్రమవుతుంది. నదికి ప్రేమించడం తెలుసు, కరుణించడం తెలుసు, కరుడు కట్టడము తెలుసు. నదికి ప్రేమించడం తెలుసు, కరుణించడము తెలుసు, కరుడు కట్టడము తెలుసు. నది జీవించడం అంటే సముద్రం జీవించడమే. నది జీవించడం అంటే సముద్రం జీవించడమే. నది మరణించడం అంటే సముద్రం మరణించడం. భారతదేశంలో ముస్లింల అభివృద్ధి సాధించకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందింది అనుకుంటే పొరపాటు. భారతదేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. ఈ సమాజంలో భాగమైన ముస్లింలు అభివృద్ధి చెంది తీరాల్సిందే. ముస్లింలు అభివృద్ధి చెందకుండా మిగతా సమాజం అభివృద్ధి చెందలేదు. ముస్లింలు సుఖంగా ఉండలేకుండా మిగిలిన సమాజాలు సుఖంగా ఉండలేవు. మిగిలిన సమాజాలు సుఖంగా లేకపోతే ముస్లిం సమాజం సుఖంగా ఉండలేదు. ఇవన్నీ వైరుధ్యాలు. ఈ వైరుధ్యాలు దూరం కావాలి, ఈ వైరుధ్యాలు దూరం కావాలి. లేకుంటే దేశం ఒక నిప్పుల గుండం అవుతుంది, ఒక బోస్నియా అవుతుంది, ఒక కొసావో అవుతుంది, ఒక సెర్బియా అవుతుంది. ఇలా రకరకాలుగా, లేకుంటే ఇంకో రకంగా అనేక రకాలైనటువంటి దుష్ప్రభావం దారితీస్తుంది. దీని నుండి కాపాడాలంటే మనం ఏం చేయాలి? మత సమరస్యని కట్టుబడాలి. అది ఎట్లా? మాటల్లో కాదు, చేతల్లో కట్టుబడాలి. మాటల్లో, సాహిత్య విలువల్లో కట్టుబడాలి, చేతల్లో కట్టుబడాలి. మన యొక్క జీవన రంగంలో అడుగడుగున మత సమరస్యని కట్టుబడాలి. నీ మత విశ్వాసాన్ని నువ్వు పాటిస్తూనే మిగిలిన మత విశ్వాసాలని తూలనాడేటువంటిది మరి స్వభావాన్ని మనం వెన్నాడుకోవాలి. మిగిలిన మత విశ్వాసాలని గౌరవించాలి. మనం పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ గౌరవించడం నేర్చుకోవాలి. ఈ విధమైనటువంటి పద్ధతుల్ని పాటిస్తే భారతదేశంలో దాదాపుగా మరి ఘర్షణలు అనేటువంటివి ఉండవు. గుజరాత్లో జరిగినటువంటి సంఘటనల తర్వాత నేను ఒక పోయం రాశాను. అప్పట్లో ప్రతి మొహల్లా పోస్ట్ మార్టం గదిలా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ప్రతి మొహల్లా పోస్ట్ మార్టం గదిలా కనిపిస్తుంది. లయబద్ధంగా సాగే గౌసియా ఖసీదా జుత్తు విరబోసి ఏదో గొడుక్కుంటుంది. కాళ్ల కంటుకుంటున్న నెత్తుటి జిగటమని ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఊత్పుగ తుమదుమలాడే చోట ఆకాశాన్ని తాగేసగ చిరచిరలాడుతుంది. రహీంబాయి పొట్టపేగుల్ని మిషన్ చక్రాల్లో చూసి వీధి కుక్క రొద పెడుతూ స్వామి భక్తిని చాటుకుంటుంది. మగాళ్ళెవరూ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా దుపట్టాల కబురు వాసన. అంతా అయిపోయాక మళ్ళొచ్చిన నన్ను చూసి షహీదీ వీరులు నవ్వుతున్నట్లుంది. వీధులన్నీ గుండెల్ని బాదుకుంటూ మాతం చదువుతుంటే నేను నా ముసలిదాదిమా కోసం పీనుగుల గుట్టలో వెతుకుతున్నా.
నేను నా ముసలి దాదిమా కోసం పీనుగుల గుట్టలో వెతుకుతున్నా. పక్షుల కిలకిల రావాలతో, ఖవ్వాలి సోయగాలతో జన్నత్తులా కనిపించే నా జెండా చెట్టు మాయమైంది. దాని స్థానంలో ఓ తారు రోడ్డు మొలిచింది. అల్లంత దూరం నుండి నన్ను చూసిన దాదీమా తలపై కొంగును నడుముకు బిగించి, అల్లంత దూరం నుండి నన్ను చూసిన దాదీమా తలపై కొంగును నడుముకు బిగించి పళ్ళు పటపటా కొరికింది. ఆ శబ్దంలోంచి కొన్ని ప్రశ్నలు జారాయి. ఏమిటా ప్రశ్నలు? చిరుగుల జీవితాన్ని దుఃఖానికి వేలాడేసి గుప్పెడు సానుభూతి కోసం చౌరస్తాలో గమ్యం లేక నిలబట్టం అంటే ఏమిటి? పగిలిన అద్దాల్లో చూపుల్ని వెతుక్కుంటూ ప్రశ్నార్థకమైన అచంచలత్వాన్ని నెమరు వేసుకుంటూ, అంటే ఇది అభద్రతని, ఒక ముస్లిం పడేటువంటి అభద్రత. అంటే నేను పారిపోయానన్నమాట భయపడి. కానీ నా దాదిమా పారిపోలేదు. ముస్లిం స్త్రీ తలపై కొంగు బిగిస్తుంది కదా, తలపై కొంగు వేసుకుంటుంది. కానీ నా దాదిమా ఏం చేసింది? తలపై కొంగుని తీసి నడుముకు బిగించి పళ్ళు పటపటా కొరిగింది నన్ను చూసి. రే అర్భకుడా, ఎక్కడికి రా పారిపోయావు? అంటే ఒక అభద్రతాభావం ఎట్లా ఉంటుంది ముస్లిం సమాజంలో అనేటువంటిది చెప్పడానికి ఇది చెప్పాను. టన్నుల కాలుష్యం ఓజోన్ను తెగ్గోసినట్లు బహురూపాల్ని ప్రదర్శిస్తూ రక్తి కట్టిన నాటకం దేశానికి చిల్లి చేసింది. ఇక్కడ గొంతులు కోయడానికి తడిగుడ్డలు అవసరం లేదు. అంతా స్వేచ్ఛగానే మరింత స్వచ్ఛంగానే మానవయాగం సాగుతుంది. ఆశల్ని డ్రిల్లింగ్ చేసి కునూపిరితో చూస్తున్నా కాసింత చెమ్మ తగలని విషాదం ఎక్కడ? అత్తర్చద్దరపై వికసించి ఉరియాల్సిన పువ్వు ముళ్ల పందుల తొక్కిడిలో రేకులుగా రాలిపోయి గొంతు పెగిలించిన జీర చెపముళ్ళయి గుచ్చుకుందేందుకు? సహనాన్ని రంగరించుకున్న పవిత్ర నేలలో బోస్నియా పునర్జన్మనెత్తిందెందుకు? ఇలా ఈ అభద్రతా భావంలోంచి మరి ఈ ప్రశ్న అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది. ఖాదర్ మొహిద్దీన్ ఒక చక్కటి మాట అన్నాడు. ఒక చోట, క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనికా కొలమానం అవుతుంది. నేను క్రికెట్ చూస్తూ కూడా పాకిస్తాన్ నేను కూర్చోవాలి. క్రికెట్ చూస్తూ కూడా పాకిస్తాన్ తిడుతూ కూర్చోవాలి. ఎందుకంటే నా దేశభక్తి నిరూపితం కావాలి. అందుకే ఖాదర్ మొహిద్దీన్ అంటాడు, నేను నా మాతృదేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నది ముఖ్యం కాదు. ముఖ్యం కాదు, పరాయి దేశాన్ని ఎంతగా ద్వేషిస్తున్నా అన్నదే నా దేశభక్తికి అంతో ఎంతో కొలమానం అవుతుంది. అది అలాంటి పరిస్థితులు ఉండకూడదు దేశం. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచి బయలుదేరిన ఈ సమస్యలు? ఇప్పటి నుంచే వెనకటి తరాల్లో ఉన్నాయా ఈ సమస్యలు? లేవు. ఈ మత వైషమ్యాలు ఎప్పుడు పెరుగుతున్నాయి? ప్రపంచీకరణ నేపథ్యాన్ని గమనించండి, ఆర్థికపరమైనటువంటి పీడనని గమనించండి. దీని వెనుక ఇవన్నీ కుట్రలు ఉన్నాయి. ఈ ఒత్తిళ్లు, వీటి యొక్క ఈ దుష్పరిణామాల ప్రభావమే ఈ మతాన్ని ఉపయోగించుకుంటున్నారు వీళ్ళంతా. ఏం లేదు, లాడెన్ కావచ్చు, బుష్ కావచ్చు, లేకుంటే ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా దీన్ని మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. WTC టవర్లో 3000 మంది అమాయకుల్ని చెప్పమని ఇస్లాం చెప్పిందా? అట్లా ప్రతీకారం తీర్చుకోమని ఇస్లాం చెప్పిందా? అది కరెక్ట్ కాదు. చాలా మంది అప్పుడు WTC కవర్లో మరి కూల్చినప్పుడు మా కవిత్వంలో ఒక ఇది వచ్చేసింది. అందరూ సమర్థిస్తూ రాశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్ప లాడన్ బ్రహ్మాండంగా కూల్చాడు అది ఇది అని చెప్పి. అసలు మొనగాడు, వీరుడు, సూర్యుడు, గందరగోళం. బట్ మేము రాయలేదు. మేము రాయమని చెప్పాం. పాలసీ మేడం. ఇస్లాం శాంతిని బోధిస్తుంది. ఇస్లాం అమాయకుల్ని చంపడానికి ఒప్పుకోదు. ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి శక్తి మనకుందా? ప్రాణాన్ని ఇచ్చిన వాడికి లేని వివక్షత నాకెందుకు? ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఇవన్నీ కూడా సర్వసమానంగా అందరినీ చూస్తున్నాయి కదా. మనకెందుకు ఈ భేదభావాలు? మనకెందుకు ఈ వివక్షత? మనకెందుకు ఈ ద్వేషం? మనకెందుకు ఈ కోపతాపాలు? అమాయకుల్ని చంపడమే పరిష్కారమా? కాదు. ఇస్లాం అది చెప్పదు. మంగోలియన్లు అరబ్బు రాజ్యంపై దండయాత్ర చేసే లక్షలాది మంది అరబ్బుల్ని చంపినాయి. కానీ ఇస్లాం అనేటువంటి శాంతి, ఇస్లాం ముందు మోకరిల్లి వాళ్ళు ఇస్లాం ముందు తల వంచారు. వాళ్ళు ముస్లింలు అయిపోయారు.
వాళ్ళు లక్షల మందిని అరబ్బుల్ని చంపారు, కానీ ఇస్లాం ముందు మోకరిల్లారు చివరికి వాడు. ఎందుకని? కత్తులతో సాధ్యమైందా? అది కాదు. కత్తులతో ఎప్పుడు ఏది కాదు. అక్బర్ పరిపాలించినా, బాబర్ పరిపాలించినా, ఇంకొక ఔరంగజేబు పరిపాలించినా, ఎవరు పరిపాలించినా వాళ్ళ సామ్రాజ్యవాద కాంక్షలతో వాళ్ళు పరిపాలించారు అంతే. వాళ్ళు ప్రజలను ఉద్ధరించడానికి ఏం పరిపాలించలేదు. అది చాలా పొరపాటు. ఏ రాజు మరి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ఉన్నాడు శ్రీశ్రీ. రాజుల చరిత్ర మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం పరిపాలించారు. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక అది కాదు. ఎక్కడ కూడా వాస్తవం వేరు, జరుగుతున్న ప్రచారం వేరు. దీన్ని మేము ఖండించాలి. దీన్ని మేము చెప్పాలి. ఇప్పటికైనా ఇస్లాంల గురించి చెప్పాలంటే ఒక ఫోబియా మాలోనే ఉంది. ఇస్లాంల గురించి చెప్తే ఏమనుకుంటారో ఏమో, అయ్యో ఇస్లాంల గురించి చెప్తే మతవాదులు అనుకుంటారేమో, ఇస్లాంల గురించి చెప్తే మతోన్మాదులు అనుకుంటారేమో, అదే ఒక ఫోబియా ముస్లిం మేధావులో కూడా ఉంది. ముస్లిం మేధావులు అతీతులు ఏం కాదు. ముస్లిం సామాన్య ప్రజానీకంలో భయం ఉన్నది, అంతకు రెట్టింపు భయం ముస్లిం మేధావుల్లో ఉన్నది. ఇస్లాంల గురించి మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, బుద్ధులే అనేటువంటి. చదువుకున్నవాడు చదువు లేని వాళ్ళని మర్చిపోయాడు, డబ్బున్నవాడు పేదవాడిని మర్చిపోయాడు. ఇక్కడ కులం లేదు, మతం లేదు. అన్ని వర్గాల్లో అంతే, అన్ని మతాల్లో అంతే, అన్ని వర్గాల్లో అంతే, అన్ని మతాల్లో అంతే. డబ్బున్న వాళ్ళంతా ఒకటే, డబ్బున్న వాళ్ళంతా ఒకటే. మరి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సాంస్కృతికమైనటువంటి వైరుధ్యాల్ని పెంచకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇస్లాం సాహిత్యకారులకు అవన్నీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే అజీద్ అనేటువంటి ఒక మిత్రుడు, అజీద్ అని చెప్పి ఒక కవి రాస్తాడు. ఏమని రాస్తాడంటే చూడండి ఎంత చక్కగా. నేను ముస్లిం అనేటువంటి ఒక కవితలో, ముస్లిం రచయితల సంఘానికి ఈయన అధ్యక్షుడు కూడా అజీద్, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన అంటాడు చూడండి, బంధుత్వాన్ని గుర్తు చేయడానికే మొహరంలో అసహ్య తొక్కుతున్నా, రంజాన్కు బిర్యానీ, షీర్ కుర్మా, సేమియా పంచుతున్నా, నా బీబీ మెడలో లచ్చ, కాళ్లకు మెట్టెలు, నీ పెళ్ళ మెడలో తాళి, కాళ్ళకి మెట్టెలు మన వారసత్వంలోంచే కదా సంక్రమించాయి. ఎలా అవుతానని చెప్పి మరి చెప్పాడు. నా నిఖానామాని తలాక్తంగాని నీ చట్టంలో బిగించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మతం గురించి మాట్లాడి బారెడు గడ్డాన్ని వదిలినందుకు ఛాందస్సం నాకు అంటగట్టావు. 5-6 శతాబ్దాల క్రితం నవాబు గారి చరిత్ర కంటిన రసికత ఇప్పుడు భూతమై నన్ను వెంటాడుతుంది. తానిషా గారు తప్పు చేస్తే తానిషాని అడగండి, బాబర్ గారు తప్పు చేస్తే బాబర్ని అడగండి. బాబర్ చేసే తప్పుకి నేను బాధ్యుడిని కాదు కదా, సముద్రగుప్తుడు చేసిన తప్పుకు హిందువులు బాధ్యులు కాదు కదా. బాబ్రీ మసీదు బాబర్ కూల్చాడా లేదా అనేటువంటిది అట్లా ఉంచండి, దాని మీద కాంట్రవర్సీలు ఉన్నాయి. అవన్నీ ఏమన్నా అసలు ముస్లింకి 4 గోడలే మసీదు కాదు, ముస్లింకి 4 గోడల మసీదు కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇస్లామియా ఖలీఫా ఉమర్ గారు, మహమ్మద్ గారి అనుచరుడు, ఆయన ఖలీఫాగా చేశారంటే మొత్తం ముస్లిం ప్రపంచానికి అధిపతి ఆయన. ఆయన ఒకసారి క్రైస్తవులు వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా చర్చిని సందర్శించండి అంటారు. సందర్శించండి అంటే చర్చిని సందర్శించడానికి పోయినప్పుడు ఇంతలో అజా టైం అవుతుంది, అజా ఇస్తుంటారు మసీదు బయట. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఖలీఫా గారు, మీరు అంత పెద్ద రాజ్యాధినేత వచ్చారు, మీరు ఈ చర్చిలో మీరు నమాజ్ చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోండి నమాజ్ని, మాకేం అభ్యంతరం లేదు అంట. అప్పుడు ఆయన చూడండి వాళ్ళ దూరదృష్టి, ఎంత దూరదృష్టి ఉంటుంది. ఆయన ఏమంటారంటే, అయ్యా నేను చర్చిలో కూర్చొని నమాజ్ చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ భూమండలం మొత్తం నాకు మసీదే, ఈ భూమండలం మొత్తం నాకు మసీదే, నేను ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోగలను. కానీ నేను ఎందుకు వద్దనుకున్నానంటే, రేపు నేను చనిపోయాక వాళ్ళ దూరదృష్టి నేను చెప్తున్నాను. నా అనుచర వర్గం ఎవరైనా వచ్చి మా ఖలీఫా గారు ఇక్కడ నమాజ్ చేశారు కాబట్టి ఈ చర్చిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేమో నాకు భయంగా ఉంది. ఈ చర్చిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేమోనని నాకు భయంగా ఉంది, అందుకని నేను చేయట్లేదు. అంటే వాళ్ళ దూరదృష్టిని అనేది వాళ్ళ సామరస్యానికి ఎంతగా కట్టుబడ్డారనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఇస్లామియా చరిత్రలో ఒక తీర్పు చెప్తాను. ఒక క్రైస్తవుని ఇంటి కప్పును ఆక్రమించుకుని మసీదు కడతారు ముస్లింలు, మొత్తం ముస్లింలే ఉంటారు అక్కడ. పాపం ఆయన ఒక్కడే క్రైస్తవుడు ఉంటాడు.
ఆ క్రైస్తవుడు పోయి ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, అయ్యా ప్రవక్త గారు, ఈ ముస్లింలు మా పట్టణంలో ఉన్న ముస్లింలంతా కలిసి నా ఇంటి ఒక కప్పుని గోడను ఆక్రమించేసి మసీదు కింద మరిచేశారండి అన్నాడు. వెంటనే ప్రవక్త గారు పిలిచి విచారించి మసీదుని పడగొట్టేయండి అన్నాడు. మసీదుని పడగొట్టి ఆ క్రైస్తవుడికి హ్యాండ్ ఓవర్ చేయండి మొత్తం చెప్పాను. అంటే ఈ సామరస్యం, ఈ సంఘీభావం రావాలి. మతవాదులుగా ఆలోచించకూడదు, మానవతావాదులుగా ఆలోచించాలి, నిజమైనటువంటి ఇస్లాంవాదులుగా ఆలోచించాలి. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం పత్రికల్లో, ఇంటర్నెట్లో తలాకులు ఇచ్చేస్తూ ఉన్నారు. తలాక్ 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 అని 3 సార్లు అయిపోగానే తలాక్ అయిపోయిందంట. ఎక్కడుంది? ఖురాన్లో ఉందా? 3 సార్లు వెంటనే తలాక్ చెప్పేస్తే తలాక్ అయిపోద్దా? ఎక్కడుందండి ఖురాన్లో? దానికి వ్యతిరేకం కూడా ఒక కవిత ఉంది, షరీఫా అనేటువంటి ఒక అమ్మాయి రాసింది, వినిపిస్తాను చూడండి. కౌన్ రేవో, ఈ కవిత పేరు. కౌన్ రేవో, అల్లా ప్రసాదించిన స్వేచ్ఛపై కత్తెరలు వేసే పురుషాహంకారి, నా చుట్టూ 4 గోడల సమాధిని నిర్మించే ఛాందస విహారి. కౌన్ రేవో, ప్రవక్త ప్రవచనం అత్యంత అయిష్టమైనవి తలాక్లని చెప్పిన అసంబద్ధ తలాక్లతో నికాను పరిహసించే దేవద్రోహి. అల్లాకు అత్యంత ఇష్టమైనది తలాకు, ఖురాన్లో చెప్పబడ్డది. అల్లాకు తలాకులు ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి లేదు. ప్రవక్త గారి దగ్గరకు ఒక ఆయన వస్తాడు. ఒక ఆయన వచ్చి ఏమంటాడంటే, అయ్యా నేను నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నా అంటాడు. అయ్యా ఎందుకయ్యా 1 నెల రోజులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అంటే, నేను ఆ పోడు పడలేకపోతున్నానంటే నా వల్ల కాదు ఆమెతో, అసలు ఆమె గయ్యాళి, మామూలుగా నన్ను వేధిస్తుంది, అసలు నాపై దాడి చేస్తుంది, ఇంకా నేను ఆమెతో కాపురం చేయలేనాడు అంటే ఆయన ఏమంటారంటే తలాక్ ఇచ్చేశారా? ఏమన్నారు ఆయన ప్రవక్త గారు? నువ్వు 1 నెల రోజులాగా కనిపించినావు కదా, 1 నెల రోజులాగా కనిపించావు. మళ్ళీ 1 నెల రోజు వచ్చాడు ఆయన. వచ్చి అయ్యా నేను మళ్ళీ తలాక్ ఇవ్వాల్సింది నా వల్ల కాదండి, ఆమెతోటి మాత్రం నేను కాపురం చేయను. సరే మళ్ళీ 1 నెల రోజులాగా ఇంకో నెల పంపించారు. అలా 3 నెలలు తిప్పిన తర్వాత వచ్చి, అయ్యా నా వల్ల కాదు ప్రవక్త గారు, మీరేమన్నా అనుకోండి, మీరంటే నాకు గౌరవం ఉంది, మీ మాట కాదనలేను, కానీ ఆమెతోటి మాత్రం నేను సంసారం చేయను. అయ్యా నీ భార్యలో నీకు నచ్చిన గుణాల్లో ఏదో ఒక గుణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నీ భార్యలో మంచి గుణం ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, అన్ని దుర్గుణాలే ఉండవు. ఆ మంచి గుణాన్ని చూసి సంతృప్తి పడు, తలాక్ లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నారు. తలాక్ లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నారు. అంటే ఆ హేతుబద్ధతనే అనేది, ఆ హేతుబద్ధత అంటే వక్రీకరించి ఏమవుతుందంటే, ఇక్కడ అరబ్బులు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే, అక్కడ పెళ్లిళ్ళు చేస్తున్నారంటే దాని వెనక ఉన్న ఆర్థిక కారణాలు. హైదరాబాద్లో ఆడపిల్లలకు పెళ్లి, ఈరోజు ముస్లిం ఆడపిల్లలు పెళ్లిళ్ళు కాకుండా ఒక్కొక్క ఇంట్లో 3, 4 మరి అలాగే మరి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క ఇంటి ఆ తల్లిదండ్రులు చేసేది ఏం లేక, గత్యంతరం లేక వాళ్ళు ఆ పిల్లకి మరి పెళ్లి చేస్తారు. దీని వెనుక ఉన్నది ఆర్థిక కారణం, చాలా స్పష్టంగా చెప్పాలంటే. అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా పెళ్లిళ్ళు చేసే వాళ్ళంతా ఆర్థిక కారణాలతో చేస్తున్నారు వాళ్ళంతా. ఇవన్నీ ఆర్థిక కారణాలు. అసలు ఆర్థికంగా డెవలప్ కావాలి సమాజం. ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? ముస్లింలు మాట్లాడాలి, ముస్లిం సమాజం మాట్లాడాలి. అలాగే ఆర్థికంగా సంపద పెంచాలి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనేటువంటివి ఉన్నాయి. ఇవి కొన్ని వర్గాల చేతుల్లోకి పోకుండా ఇవి మరి శ్రామిక శక్తులైనటువంటి శ్రామిక వర్గాల చేతుల్లోకి పోతే మరి ఈ పేదరికం అనేటువంటిది పోతుంది. తద్వారా ఏమవుతుంది? ఇవన్నీ పోతాయి, దూరం అవుతాయి ఇవన్నీ కూడా. అసలు మూల కేంద్రమైనటువంటి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. మైనార్టీలని బుజ్జగిస్తున్నారు, ఇది ఒక నినాదం. కదిలితే మైనార్టీల బుజ్జగింపు. ఏం బుజ్జగిస్తున్నారంటే ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు. ఇంకా బుజ్జగింపు ఏంది నాకు అర్థం కాదు. బుజ్జగింపు అంటే ఏంది నాకేం అర్థం కాదు. ఎడ్యుకేషన్ ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయా? పరిశ్రమలు ఉన్నాయా? వ్యవస్థాపనలు ఉన్నాయా? ఏమీ లేవు. మియాభాయ్ నట్టు తిప్పుకుంటానే ఉన్నాడు షెడ్లో. మైనార్టీలను బుజ్జగిస్తూ ఉన్నారనేది ఒక నినాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంటే ఒక ప్రచారం. ఇటువంటి వాటిని మనం ఖండించాలి. హిందువుల కోసం ముస్లింలు మాట్లాడాలి, ముస్లింల కోసం హిందువులు మాట్లాడాలి. టోటల్గా మనిషి కోసం మాట్లాడాలి, మనిషి కోసం స్పందించాలి. ఆ విధమైనటువంటి పరిస్థితి రాకపోతే మరి రాను మత వైషమ్యాలు పెరిగిపోతాయి. ఈ పెరిగినటువంటి క్రమంలో మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా, ఏ మతం కూడా సాటి మనిషిని చంపమని చెప్పదు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవం కావచ్చు. కానీ మనిషి గౌరవిస్తూ, తన నమ్మకాలను తను పాటిస్తూ, ఎదుటి నమ్మకాలని గౌరవించుకుంటూ ఉంటే ఈ దేశంలో ఘర్షణలు అనేటువంటి తావు లేదు. దీన్ని మనం నిరోధించాల్సినటువంటి
అవసరం ఉంది. దీని వెనుక కుట్రల్ని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక అమ్మాయి ఫరీదా బాను అని చెప్పి ఒక అమ్మాయి రాసింది చూడండి, ఫరీదా బాను అని చెప్పి కిబ్లా అనేటువంటి పుస్తకంలో రాసింది. మేము బానిసలం కాము. 2 అతివాదాలు మా చుట్టూ వృత్తాలని చుడుతున్నాయి. మాతో నిమిత్తం లేకుండా మమ్మల్ని, మా అభిప్రాయాల్ని హైజాక్ చేస్తున్నాయి. ఓ అతివాదం మా పర్దాలపై దాడి చేస్తూ పర్దా ప్రగతికి ప్రతిబంధకం అంటూ అబద్ధాల గోళ్లతో మా దేహాల నిండా రక్కుతుంది. దానికి ఎప్పుడూ మా దేహాలని మాంసఖండాలుగా పెరిగి నడి రోడ్డుపై వస్తువుగా నిలబెట్టాలనే ఆలోచన. సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒక స్త్రీ పరదా ధరించడానికి ఎంత ఇష్టపడితే ధరించవచ్చు, తనకి ఇష్టం లేకపోతే ధరించలేకపోవచ్చు. అదొక సమస్య కాకూడదు, మనకు అదొక సమస్య కాకూడదు. అలాగే పరదా ధరించకపోతే దాడి చేస్తాం. దాడి చేయమని ఇస్లాం చెప్పిందా? లేదు. ఇస్లాం ఏం చెప్పిందంటే స్త్రీకి సెక్యూరిటీ లేదు. స్త్రీకి సెక్యూరిటీ లేదు. అరబ్స్థాన్లో స్త్రీలకు అసలు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి అంటే, అక్కడ ప్రవక్త గారు రాకమునుపు ప్రవక్త గారు వచ్చి వాళ్ళని సంస్కరించారు అరబ్బుల్ని. ప్రవక్త గారు పుట్టక ముందు వాళ్ళు సారాయి ఇళ్లల్లో ఉండేది, కుండల్లో. సారాయి మ్యానుఫ్యాక్చర్ అంటే కొనుక్కోరు వాళ్ళు, ఇంట్లో కుండల్లో ఉంటుంది మంచినీళ్ళు ఉన్నట్టు సారాయి. కానీ ప్రవక్త గారు వచ్చి వాళ్ళని మార్చాక ఆడపిల్లల్ని చంపడం మానుకున్నారు. ఒక్క మాట చెప్పేసరి ప్రవక్త గారు కుండల్ని తీసుకెళ్లి పగలగొడితేనట ఒక నది పారినట్టు పారినాయంట మొత్తం సారాయి మొత్తం మక్కాలో. తాగిన వాడు కూడా అప్పటికప్పుడు ప్రవక్త ఆజ్ఞ మేరకు నోట్లో వేలు పెట్టి సారాయి కక్కున్నాడు. అంటే ఆయనపై అంత విశ్వాసం అన్నమాట, ప్రవక్త మాటపై అంత విశ్వాసం. వాళ్ళని సంస్కరించారు. స్త్రీలకి పురుషులకి కొన్ని నిబంధనలు చెప్పారు. మీరేమన్నారంటే, మీరు ఇక్కడ కొన్ని సాంస్కృతికమైనటువంటి విషయాలు పాటించండి, తద్వారా నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఈ నేరాలు జరగకుండా కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. మనం ఈనాడు చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉందా? ఒక తండ్రి కాలేజీకి పంపించి తన కూతుర్ని గుండెపై నిబ్బరంగా ఉండగలుగుతున్నాడా ఇంటికి తిరిగి వచ్చేదాకా? గుండెలపై చేసుకుని చెప్పండి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఆడపిల్లలకు సెక్యూరిటీ ఉందా? స్వేచ్ఛ అని అంటున్నాం. ఎక్కడుంది స్వేచ్ఛ? ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉందా? ఆడపిల్లల తండ్రులు మరి సుఖంగా తిండి తినగలుగుతున్నారా? ఈరోజు పెళ్లి చేసుకుంటే భర్త సరిగ్గా చూస్తాడనే గ్యారంటీ ఉందా? మరి ఎందుకు ఇంత అభద్రతా భావానికి ఎందుకు గురవుతున్నారు ఒక జాతి? మరి ఎందుకు గురవుతున్నారు? ఇవన్నీ ఏమిటి? దీని వెనక మూలాల్ని మనం పరిశీలించాల్సిన అవసరం, సాంస్కృతికమైనటువంటి విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉన్నది. పురుషుడికి కూడా చాలా నిబంధనలు ఉన్నాయి, కానీ పురుషుడు పాటించడు. ఎందుకంటే పురుషాధిక్య వ్యవస్థ కదా. పురుషుడికి ఏంటంటే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. పురుషుడికి మాత్రం పాటించడానికి నీతులు ఉండవు. మరి ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి, ముస్లిం సమాజంలో కూడా ఉన్నాయి ఈ లోపాలు. ఇవన్నీ కూడా మనం సంస్కరించాలి. ఈ అమ్మాయి అంటుంది చూడండి, మేము బానిసలం కాము, చేవ చచ్చిన బేలలం కాము, మేము ఉద్యోగాలు చేస్తాం, మేము వ్యాపారాలు చేస్తాం, అవసరమైతే నడుము కట్టి యుద్ధాలు చేస్తాం, తల్లి పాదాల క్రింద స్వర్గం ముందున్న ప్రవక్త వాక్యం ఛత్రఛాయలో మాతృత్వ ప్రేమల మమకారాలమవుతాం, సర్వాధికారాలు గల రాణులమై సమస్త విషయాల్ని శాసిస్తాం, విద్యా విజ్ఞానాల గనులమవుతాం, భావస్వేచ్ఛకై ఎగిసే పోరాట కనులమవుతాం, మేం వీరవనితలం, ముస్లిం వనితలం, సృష్టికర్త ముందు తప్ప మరెవరికి తల వంచని ధీరవనితలం. అంటే ముస్లిం సాహిత్య కోణం, ఇస్లాం సాహిత్య కోణం నుండి చెప్పింది ఈ అమ్మాయి. అంటే ముస్లిం స్త్రీలను సంస్కరించే ఒక ప్రయత్నం ఇది, ముస్లిం స్త్రీలలో ఒక చైతన్యాన్ని రగిల్చేటువంటి ప్రయత్నం ఇది. ప్రపంచం మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నది విద్యా వైజ్ఞానిక రంగాల్లో, కానీ ముస్లిం సమాజం మొత్తం అట్లాగే పడి ఉంది. ఇవన్నీ చాలా ప్రమాదం. ఇవి ముస్లిం సమాజానికి ప్రమాదమే, ఇతర సమాజాలకు ప్రమాదమే. అందుకనే అన్ని అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే ఏమవుతుందంటే, యాక్చువల్గా ఇస్లామాబాద్ సాహిత్యం మీద మరి చాలా చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ అయితే చాలా ఉన్నది, కానీ మరీ ఎక్కువగా చెప్పినా కూడా అది బహుభార్యత్వం విషయం. ఇస్లాంలో బహుభార్యత్వం తప్పనిసరిగా. ఖురాన్లో ఏముంది? అనాథలకు న్యాయం చేయలేమనే భయం. కరెక్ట్గా నోట్ చేసుకోండి పాయింట్. ఖురాన్లో ఏమున్నది? అనాథలకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే మీరు నలుగురేసిన వివాహం చేసుకోండి.
ఆ సూరా ఏ సందర్భంలో ఆవిష్కరించబడ్డది? మక్కాలో యుద్ధాలు జరిగి అరబ్బులు మొత్తం ఇందాకే చెప్పాను 70% మంది ఆడవాళ్ళు ఉన్నారు. వితంతువులు, ఎక్కడ చూసినా వితంతువులే. కుర్రవాళ్ళంతా యుద్ధాలు చేసుకుని చచ్చిపోతా ఉన్నారు. రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ అరబ్బులకి. కదిలితే కత్తి తీయడం, పొడి చేయడం అంతే. వెంటనే వాడి భార్య పిల్లలు అనాథలు. ఈ అనాథల పిల్లలు ఏమవుతారండి? తండ్రి లేని అనాథ పిల్ల స్త్రీకి రక్షణ ఉంటుందా? స్త్రీకి రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. ఈ పిల్లలు మొత్తం బజార్లలో పడి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పేవ్మెంట్లపై పిల్లలు నిద్రపోతా ఉన్నారు. ఆ పిల్లలే మరి 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 ఈరోజు మరి జేబు దొంగలుగాను ఇంకో రకంగాను తయారవుతా ఉన్నారు. ఇలాంటి ఒక పరిస్థితి అక్కడ క్రియేట్ అయినప్పుడు ఆయన ఏమన్నారంటే, అనాథలకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే, పెళ్లి చేసుకోవడం అంటే స్త్రీ కోసం పెళ్లి చేసుకోవడం కాదు, ఆమె బిడ్డల్ని కూడా నువ్వు తీసుకోవాలి సంరక్షణలోకి. ఆమె బిడ్డల్ని కూడా నువ్వు సంరక్షణలోకి తీసుకుని వాళ్ళని పెంచాలి. నువ్వు పెళ్లి చేసుకునేది శరీరం కోసం కాదు, పెళ్లి చేసుకునేది మాంసం ముద్ద కోసం కాదు, పెళ్లి చేసుకునేది బాధ్యత కోసం. అది చెప్పింది ఇస్లాం. అనాథలకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే అని చెప్పారు. దాన్ని మతవాదులు ఏం చేశారు? వక్రీకరించి పారేశారు. నలుగురేసిన చేసుకోరా, సందర్భం ఉన్నది దానికి. ఇప్పుడు ఆ సందర్భం ఉన్నదా? ఇక్కడ లేదు కదా. ఏమండి, యుద్ధాలు జరిగి 70% మంది ఆడవాళ్ళుండి 20% మగవాళ్ళుండి ఆ పరిస్థితులు ఏమి లేవుగా? లేవు. ఒకటి, మీరు ఒక్కరినే వివాహం చేసుకోండి అని కూడా ఉంది ఖురాన్లో. న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే మీరు ఒక్కరినే వివాహం ఆడండి, చాలా స్పష్టంగా ఉంది. ఒక సందర్భం నుంచి విడదీయటం ఎట్లా ఉంటుందంటే, చూసేవాళ్ళకి ఇప్పుడు దీన్ని ఇస్లాంను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అనాథలకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగి ఈ వాక్యం తీసేస్తారు. తీసేసి ఏం పెడతారంటే వాళ్ళు, మీరు నలుగురేసి వివాహం చేసుకోండి. చూశారంటే ఖురాన్లో నలుగురేసి వివాహం చేసుకోమన్నారండి. చూడండి, ఏమన్నా న్యాయం ఉందండి? ఇది పైన వాక్యం పోయింది, సందర్భం పోయింది, మొత్తం పోయింది. ఎట్లా ఉంటుందంటే, గీతలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ, అర్జున, తాతలు లేదు, తండ్రులు లేదు, గురువులు లేదు, మొత్తాన్ని చంపేసేయని చెప్పాడు. దానికి ఒక సందర్భం ఉందా లేదా? అక్కడ ఉందా? 2 వర్గాలు నిలబడ్డాయి, ఆ 2 వర్గాలు అక్కడ యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన చెప్పాడు ఆ యుద్ధం వాతావరణం. అసలు ఇది మొత్తం తీసేసి కేవలం ఈ 2 పదాలే చెప్తే మనకు చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ విశ్లేషణ అర్థం చేసుకోవాలి మనం. ఖురాన్లో ఒక సూక్తి ఆవిర్భవించినటువంటి సందర్భం ఉంటుంది. ఇస్లాం వ్యతిరేకులు ఏం చేస్తారంటే, ఈ సందర్భాన్ని ఉద్దేశపూర్వకంగానే దాన్ని లెఫ్ట్ చేసి పారేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక ముక్కను తీసుకుంటారనమాట. చూసారా, ఖురాన్లో ఎట్లుంది, ఖురాన్లో ఎట్లుంది. ఖురాన్లో మొదటి యుద్ధం జరిగింది ప్రవక్త గారి కాలంలో. ఎప్పుడది? మొట్టమొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎట్లా జరిగిందో చెప్పమంటారా? ప్రవక్త గారు దాదాపుగా అనేక సంవత్సరాల పాటు మక్కాలో వాళ్ళ చేత హింసలు భరించి 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 ప్రవక్త గారు ప్రార్థన చేసుకుంటా ఉంటే శత్రువులు మరి చెత్తా చెదారం తీసుకొచ్చి గుమ్మరించేవాళ్ళు. ఒంటే పేగులు తీసుకొచ్చి ఆయన మెడ చుట్టూ వేసి బిగించి లాగేవాళ్ళు. మరి పేడ గుమ్మరించేవాళ్ళు, ఒంటే పేడ గుమ్మరించేవాళ్ళు. ఆయన్ని నానా రకాలుగా హింసించేవాళ్ళు. ఆయన అనుచరులను చంపేసేవాళ్ళు. హజరత్ బిలాల్ అని చెప్పి ఒక నీగ్రో బానిస, పాప ఆయన అనుచరుడు విశ్వసించిన పాపానికి ఆయన రేయింబోళ్ళు మరి ఒంటి మీద నూలు పోగు లేకుండా మండు డెనారులో పడుకోబెట్టి ఇంత పెద్ద బండరాయి ఇక పెట్టి, నువ్వు మహమ్మద్ని విడిచిపెడతావా లేదా, నువ్వు దేవుడు ఒక్కడే అనే మాటను విడిచిపెడతావా లేదా చెప్పు అని చెప్పి కొరడాలతో కొడుతూ ఉంటే అతను స్పృహ తప్పి పడిపోయేవాడు. కానీ అతను ఒకటే చెప్పేవాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా, నేను మహమ్మద్ని ప్రవక్తగా విశ్వసిస్తున్నాను, దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తున్నాను అని స్పృహ తప్పి పడిపోయేవాడు. వీళ్ళేం మనుషులండి వీళ్ళు? ఇన్ని హింసలు పెట్టినా కూడా మహమ్మద్ గారిని విడిచిపెట్టట్లేదు, ప్రవక్తని. మహమ్మద్ గారిని సాంఘిక బహిష్కరణ చేశారు మక్కాలో, అబూ తాలిబ్ అనేటువంటి గుహలో. ఆయన్ని నమ్మిన వాళ్ళని మొత్తం, ఒక ఏరియా మొత్తాన్ని నీళ్లు ఆహారం మొత్తం బంద్. 3 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు బంద్ చేస్తే తినడానికి తిండి లేదు. వాళ్ళు ఏమన్నారంటే, శత్రువులు ఏమన్నారు తెలుసా, మీరు మహమ్మద్ గారిని విడిచిపెట్టి బయటికి వస్తే మీకు సర్వ సౌఖ్యాలు ఇస్తాం, మీకు అందమైన కాంతల్ని ఇస్తాం, ఆడపిల్లల నుంచి పెళ్లిళ్ళు చేస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, కనకరాశులు ఇస్తాం, అన్నీ ఇస్తామంటే వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా సహించారు. కానీ ఒక్కళ్ళు రాలేదు. తినడానికి తిండి లేకపోతే చెట్ల ఆకులు తిన్నారు. ఒక స్త్రీ తన యొక్క బిడ్డకు పాలు ఇవ్వటానికి లేకపోతే, పాలు లేకపోతే, తన యొక్క చనుబాలు లేకపోతే నోట్లో నాలుక పెట్టి ఆడించి ఓదార్చేది, కానీ బయటికి వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఒక ప్రవక్త సహచరుడు తినడానికి ఏమీ లేకపోతే, ఆకలికి తట్టుకోలేక బయటికి వస్తే ఒక ఎండిన మలం కనిపిస్తే, మలం అంటే ఏంటి? పెంట, మనిషి యొక్క మలం కనిపిస్తే దాన్ని తిన్నాడు ఆకలి తట్టుకోలేక.
కానీ దాన్ని తినడానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఆయన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. ఆయన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనమంతా అనుకుంటున్నట్టు ఆయన శాంతిని ప్రబోధించి ఉండకపోతే, వీళ్ళు చెప్తున్నటువంటి జిహాద్ని గురించి మాట్లాడి ఉంటే ఇస్లాం అసలు ఇంతవరకు వచ్చేదా? వీళ్ళంతా నమ్మేవాళ్ళు ఆయన్ని. అది అర్థం చేసుకోవాలి మనం. హింస అనేటువంటిది ఇస్లాం బోధించదు. హింస అనేటువంటిది ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా బోధించదు. బహుభారత్వం కూడా తప్పనిసరి కాదు. అది కొన్ని సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని నుంచి విడదీయరాదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి వీటన్నిటిని దూరం చేస్తూ మేము అంతిమంగా వీటిని దూరం చేసే క్రమంలో మేము మా యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మేము అనేక సాహిత్య సంస్థల్ని, వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అనకాపల్లి మిత్రులు ఒక అవకాశాన్ని, ముఖ్యంగా ముస్లింలకు డయాస్ ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కదండి. ఎందుకంటే వివక్షత అనేటువంటిది ఎలా ఉంటుందో మాకు తెలుసు. వివక్షత అనేటువంటిది ఏ కోణాల్లో ఎన్ని రూపాల్లో ఉంటుందో, కానీ చాలా విశాలమైనటువంటి హృదయంతో వాళ్ళు సాహిత్యకారులు కాబట్టి, నిజమైనటువంటి సాహిత్యకారులుగా మరి అనకాపల్లి పట్టణం ఈరోజు ఆదరించి ఇస్లాం వాదాన్ని గురించి కొన్ని మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని మాకు కల్పించింది, మా మిత్రులు కల్పించారు. మీకు పేరు పేరున మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కవితని వినిపించదు. పాట పోగులుగా తెగిపడ్డాక సన్నని బ్లాక్ వాయిస్ కాన్వాస్ పై కుంచై మెరుస్తుంది. కలల్ని మింగిన లావా వారి పిల్లోంచి ఫీనిక్స్ పక్షిలాలేస్తుంది. ప్లానిటోరియంలో కప్పేసిన ఆకాశాన్ని చిల్చుకు చూసే వాడి చూపు ఆవల దాగున్న యుద్ధ సందర్భాన్ని 1000 కళ్ళతో పహారా కాస్తుంది. ఇవాళ ప్రశ్నను తలకెత్తుకోవడం అంటే పీర్లై గుండంలో పడటం. ఇవాళ ప్రశ్నించగలమా? మనం ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ ప్రశ్నను తలకెత్తుకోవడం అంటే పీర్లై గుండంలో పడటమే. పాత బస్తీకి పాలస్తీనాకు ముఖ కవళికలు ఒకటవుతున్నాయి. గడ్డం పెంచుకున్న బేల చూపులు మసీదు గుమ్మానికి గబ్బిలాల్లా వేలాడుతుంటే దర్పణంలా పరుచుకున్న కన్నీటి ఉజువు నీళ్లలో చిరుగుల టోపీ సరి చేసుకుంటున్న పిల్లాడి భవిష్యత్ చిత్రాన్ని గొంతుకు అడ్డం పడ్డ విరగనాయముకలా అధిగమిగుతున్న చార్మినార్ చౌరస్తా శిథిలమైన బురుజుల్లో దిగాలుగా కూలింది. అంటే పాత బస్తీ అనగానే మనకు ముఖ చిత్రం కనిపిస్తుంది టీవీల్లో. మనకు వెంటనే ఇటీవల కార్టూన్ల టైంలో మనకు టీవీ 9లో కావచ్చు, ఇతరత్ర ఒక యాష్పోర్ట్ చూపిస్తుంటాడు. ఏమని? పాత బస్తీ అనగానే ఒక ముస్లిం కుర్రవాడు టోపీ పెట్టుకుంటాడు, అతను రాళ్ళేస్తుంటాడు బస్సు పోయి. అదే పదే చూపిస్తుంటాడు అనమాట. అది చూసి మాకే గుండెలు ముగింది. ఎవరు నాయలో హైదరాబాద్కి వెళ్ళాలి. యాక్చువల్గా మేము ఆ రోజు మీటింగ్ ఒకటి ఉంది, హైదరాబాద్ సాహిత్య సభ ఒకటి ఉంది కౌలు. మేము ఆ రోజు మానుకున్నాం పాయింట్లో, అమ్మో ఇదేందో హైదరాబాద్ అంట, అసలు పాత బస్తీ అంట, అసలే ఈ పాత బస్తీ సాగులు మంచోళ్ళు కాదు. మా ఇంట్లో మా ఆవిడ చెప్తుంది, ఆ పాత బస్తీ సాగులు మంచోళ్ళు కాదు, మీరెందుకు వెళ్తారు లేనిపోంది అని చెప్పాడు. హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? మతం లేదు, కులం లేదు, ఎవరు కనిపిస్తే పొడి చేస్తారు. ఎవరున్నారు దాని వెనక? రాజకీయం ఉంది. రాజకీయానికి అవసరం రెచ్చగొట్టడం. ఇట్లాంటి పోకడల్ని ఇస్లాం క్షమించదు. నిరసన తెలియపరచడం ప్రజాస్వామిక హక్కు, కానీ ఇతరులపై దాడి చేయడాన్ని ఇస్లాం అంగీకరించదు. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. అలాగే చిరుగుల టోపీ సరి చేసుకుంటున్న పిల్లాడి భవిష్యత్ చిత్రాన్ని గొంతుకు అడ్డం పడ్డ విరిగిన ఎముకలా దిగమింగుతున్న చార్మినార్ చౌరస్తా శిథిలమైన బురుజుల్లో దిగాలుగా కూలింది. మురికి వాడల వెన్నులో మంట పుట్టిస్తున్న చలిజ్వరం, వెంటాడుతున్న యుద్ధ టాంకుల్ని జాతి ముక్కలై తాగుతున్న బాల్యం, గన్ షిప్పుల కొలిమిలో బొగ్గులో ఇరగటాన్ని మైలురాళ్లలో కొలిచి కుమిలిపోతుంది. అల్లాహు అక్బర్. మంచు పొరల్ని చీల్చి అనంత ఆకాశాన్ని తట్టి లేపే మోజ్జిని పిలుపు ఇక ఎవరికి వినిపించదు. ఉదయాన్నే మసీదులో మనకు వినిపిస్తుంది, అల్లాహు అక్బర్ అని వినిపిస్తుంటది కదా, ఇక వినిపించదు. అనంత ఆకాశాన్ని తట్టి లేపే మోజ్జిని పిలుపు ఇక వినిపించదు. అందరి చెవుల్లోనూ స్వస్తిక్ మార్కు సీసం ఒలికి ఉంది. సుబ్హాన రబ్బియల్ అలా అంటే ముస్లింల ప్రేయర్లో ఇవన్నీ దశలు అన్నమాట. అవి పలుకుతుంటారు. సుబ్హాన రబ్బియల్ అలా,
దైవం ముందు సజ్జా చేసి చేసి చంద్రబింబమైన నుదుటి మచ్చ ఇక ముఖాన కాంతిలా వేలాడదు. అది ఇప్పుడు కాల్చి గుద్దపడ్డ అచ్చుతో రసికారుతుంది. అది ఇప్పుడు కాల్చి గుద్దపడ్డ అచ్చుతో రసికారుతుంది. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. జికిర్లో తడిమి తడిమి అరిగిపోయిన చేతివేళ్లు అత్తహ్యాతులో ఇక పైకి లేయం. చెత్తకొండి పక్కన తిగిపడ్డ ముండెంలా అదృశ్యమయ్యాయి. దువాయే మాసురా కన్నీటి మడుగులో కూర్చొని కాయగట్టిన కాలి మడవులు ఇక కనిపించవు. దువాలో కూర్చుంటే ఏమైందంటే కాలి మడవులు గడ్డగట్టిపోతాయి, ఇక ఎవరికి కనిపించవు. దొంగ ఎఫ్ఐఆర్ల మాట దక్కున్న అసురు శిల్పాల్లా పైజామాలో ఒది ఉన్నాయి, పైజామాలో ఒది ఉన్నాయి. మూగపోయిన మసీదు మైకు, పగలబడి నవ్వుతున్న హిట్లర్ ఆత్మ. మసీదు మైకు మూగపోయింది, హిట్లర్ నవ్వుతా ఉన్నాడు. చచ్చిపోయి చాలా కాలమైంది, బట్ బతికే ఉన్నాడు, ఇప్పటికీ బతికే ఉన్నాడు. పగలబడి నవ్వుతున్న హిట్లర్ ఆత్మ. రే హిట్లర్ నవ్వకు, రే హిట్లర్ నవ్వకు, అలా విరగబడి పగలబడి నవ్వకు. దశాబ్దాల తర్వాత నా దేశంలో పునరుత్థానం పొందిన నీ శవాన్ని చూసి నవ్వకు. గోద్రా నుండి కోపురాలా పాకిన గోబెలస్ నమ్మకాల్ని చూసి నవ్వకు. పుర్రెలపై కవాతు తొక్కి విక్టరీ వెళ్ళెత్తిన నీ నీడను చూసి నవ్వకు. నువ్వు పీల్చి వదిలిన విషశ్వాస నగర నగరానికి తాకటం చూసి నవ్వకు. ఉసురు పోసుకున్న నీ గ్యాస్ ఛాంబర్ భూమి నిండా విస్తరించడం చూసి నవ్వకు. అధికారమై ఎగసిన నీ పాచిక రక్తపుటేర్లు పారించడం చూసి నవ్వకు. విజయాలు ఎప్పుడూ స్థిరం కావు, లౌకిక స్వప్నాలు ఎప్పుడూ పరారు కావు. విజయాలెప్పుడూ స్థిరం కావు, లౌకిక స్వప్నాలు ఎప్పుడూ పరారు కావు. సమాధుల మట్టిపై మొలకలేస్తున్న వేరు చిగుర్లు, పుష్పిస్తున్న గడ్డి పూలు రేపటి చరిత్రను నిర్మిస్తాయని తెలుసుకో. అయినా మా శవాల గుట్టలపై ఎక్కి రాజగంటై ఊగేందుకు మాలో ఎవడో ఒకడు సిద్ధంగానే ఉంటాడు. మా శవాల గుట్టలపై ఎక్కి రాజగంటై ఊగేందుకు మాలో ఎవడో ఒకడు సిద్ధంగానే ఉంటాడు. శాశ్వత కాంతిశీక శిబిరంగా మలిచి నన్ను మట్టు పెట్టే రాజీ క్రీడ రసపట్టులో ఉంది. వ్యూహాలన్నీ పాతవే, తొండరాలు కంటుకున్న గాలి పురుగులు. నాడీ కేంద్రం సైరణీయం మోగిన నయామితవాది పరిమాణాలను చెల్లితే ఊపిరి పునర్నిర్మితమవుతుంది. ఒక్కటొక్కటై రాలిపడ్డ అవశేషాలు మళ్లీ చిగురిస్తాయి. నీరెండ మలుపు తిరగగానే ముసురుకున్న తూనీగల మోత. వేలాది మా ప్రాణాల ధర పొలిటికల్ మార్కెట్లో రబ్బర్ స్టాంపుగా నిర్ణయమైంది. వేలాది మా ప్రాణాల ధర పొలిటికల్ మార్కెట్లో రబ్బర్ స్టాంపుగా నిర్ణయమైంది. ఆకాశాల్ని తెంపుకున్నాం, భూమిని చివరికి నీళ్లను పంచుకున్నాం. కన్నీళ్లకే ఎవరికెవరూ లేరు, కన్నీళ్లకే ఎవరికెవరూ లేరు. ఒక దారి తెన్ను లేని ప్రయాణం, ఒక తీరం దొరకని అలసట. మట్టి బొమ్మనై ఉండి మట్టి పూత పూసుకోవాల్సిన దుర్గతి నాది. శిల్పినై ఉండి ఉలిదెబ్బల్ని భరించాల్సిన పరిహాసం నాది. నేనిప్పుడు దిగబడాల్సింది వాడి వెన్నులో కాదు, చెమ్మడు గంటిన వాడి గుండెల్లో. నేనిప్పుడు దిగబడాల్సింది వాడి వెన్నులో కాదు, చెమ్మడు గంటిన వాడి గుండె.